హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి బయాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్లనమాట. ఇటువంటి బిట్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి చివరి వరకు చూడండి. చాలా యూజ్‌ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఫస్ట్ బిట్ చూస్తే పరిశుభ్రత దైవ కార్యం వంటివి. పరిశుభ్రత అనేటటువంటిది దైవ కార్యం వంటిది అని చెప్పినటువంటి ప్రముఖ భారతీయ నాయకుడు ఎవరు? పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని చెప్పిన ప్రముఖ భారతీయ నాయకుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ గాంధీజీ. పరిశుభ్రత కార్మికుడి కుమారుడు అదే వృత్తిని చేపట్టవలసిన అవసరం లేదు. వారికి సైతం సమాన అవకాశాలు ఇవ్వడమే సామాజిక వికాసం అని అన్నదెవరు? పరిశుభ్రత కార్మికుడి యొక్క కుమారుడు అదే వృత్తిని చేపట్టాల్సిన అవసరం లేదు. వారికి సైతం సమాన అవకాశాలు ఇవ్వడమే సామాజిక వికాసం అని అన్నది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ బెజవాడ విల్సన్. బెజవాడ విల్సన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బెజవాడ విల్సన్ గారు స్థాపించినటువంటి ఏ సంస్థ ద్వారా పరిశుభ్రత కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి ప్రచారం కల్పించారు? బెజవాడ విల్సన్ గారు స్థాపించిన ఏ సంస్థ ద్వారా పరిశుభ్రత కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి ప్రచారం కల్పించారు? సఫాయి కర్మచారి ఆందోళన్ అనేటటువంటి కార్యక్రమం. సఫాయి కర్మచారి ఆందోళన్. స్వచ్ఛ భారత్ సేవ అనే పురస్కారం అందుకున్న అల్లూరు గ్రామం అన్నమాట ఇది. అల్లూరు గ్రామం ఏ జిల్లాలో కలదు అంటే కర్నూలు. అల్లూరు గ్రామం అనేటటువంటిది కర్నూలు జిల్లాలో కలదు. ఆప్షన్ 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్వచ్ఛ భారత్ సేవా పురస్కారం పొందుటకు ఈ క్రింది వాటిలో ఏ అంశం ప్రాతిపదిక కాదు? మరి స్వచ్ఛ భారత్ సేవా పురస్కారం పొందుటకు మరి ప్రాతిపదిక అయినటువంటి అంశం ఏంటంటే పచ్చదనం పరిశుభ్రత అవుతుంది. మరి ప్రతి వీధిలో మురుగునీటి సౌకర్యాలతో కూడిన రోడ్ల అవసరం. అందరికీ వ్యవసాయ సాగు భూమి అనేటటువంటిది కాదనమాట. మరి వ్యర్థాల నిర్వహణ విధానం అవుతుంది. సౌరశక్తితో నడిచే వీధి దీపాలు ఏర్పాటు చేయడం, పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం అందించడం, ప్రజలచే నడపబడుతున్నటువంటి పాల ఉత్పత్తి కేంద్రం అందించడం, అన్ని చోట్ల పచ్చదనం కల్పించడం. ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ సేవా పురస్కారం పొందుటకు ప్రాతిపదిక అయినటువంటి అంశాలు అవుతాయి. ఈ 3 అనేటటువంటిది కాదు. 1970 మధ్య కాలంలో భారతదేశంలో అడవుల నరికివేతను అడ్డుకోవడానికి ప్రారంభమైన ప్రముఖ ఉద్యమం ఏమిటి? చిప్కో ఉద్యమం అన్నమాట. చిప్కో ఉద్యమం. హిందీ భాషలో చిప్కో అంటే అర్థం ఏమిటి? హిందీ భాషలో చిప్కో అంటే అర్థం హత్తుకోవడం లేదా అంటుకుపోవడం అనేటటువంటి అర్థం వస్తుందన్నమాట. అంటే ఈ ఉద్యమంలో చెట్లను నరకనివ్వకుండా ప్రజలు వాటిని చుట్టూ హత్తుకొని నిలబడేవారనమాట. అందుకే ఈ రకమైన మీనింగ్ వచ్చింది. వినాయక చవితి నాడు ఏ పదార్థంతో చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది? మరి ఏ పదార్థంతో చేసినది అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది రైట్ ఆన్సర్. భూగోళంపై పొరలుగా ఏర్పడి సూర్యుని వేడిని అంతరిక్షంలోకి పోనివ్వకుండా ఆపి భూమిని వేడెక్కించేటటువంటి ప్రక్రియను ఏమంటారు? భూగోళం పైన పొరలుగా ఏర్పడుతుంది అన్నమాట. భూగోళం పైన పొరలుగా ఏర్పడి సూర్యుని యొక్క వేడిని అంతరిక్షంలోనికి పోనివ్వదు. సూర్యుని యొక్క వేడి ఇలా పరావర్తనం చెందుతుంది కదా, ఈ పరావర్తనం చెందేటటువంటి వేడిని మరి అంతరిక్షంలోనికి పోనివ్వకుండా మళ్ళీ రిఫ్లెక్షన్ కొట్టేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏదో ఒకటి అడ్డుకుంటది. ఆ అడ్డుకునేటటువంటి ప్రక్రియను ఏమంటారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. హరిత గృహ ప్రభావం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. భూమికి ఊపిరితిత్తులు లాంటివి ఏమిటి? భూమికి ఊపిరితిత్తులు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి జీవకోటికి అవసరమైన ఆక్సిజన్ను అందించేటటువంటి అడవులనే భూమికి ఊపిరితిత్తులుగా పేర్కొంటారు. భూమి యొక్క ఊపిరితిత్తులు అడవులు. సకల జీవరాశులకు ప్రాథమిక ఆహార వనరుగా వేటిని పేర్కొంటారు? సకల జీవరాశులకు ప్రాథమికమైనటువంటి ఆహార వనరు ఏది అంటే మొక్కలు అనేది రైట్ ఆన్సర్. వాతావరణ మార్పులపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యమాన్ని చేపట్టిన ప్రసిద్ధ పర్యావరణ కార్యకర్త అయినటువంటి గ్రెటా థన్బర్గ్ ఏ దేశానికి చెందినటువంటి వారు? వాతావరణ మార్పులపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యమాన్ని చేపట్టారనమాట అతను. గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఈయన చిన్న వయసులోనే ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈయన ఏ దేశానికి చెందిన వారు అంటే స్వీడన్ దేశానికి చెందినటువంటి వారు.
మొక్కలు జీవావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు క్రింది వానిలో దేనిని సమర్థవంతంగా అరికడతాయి? మొక్కలు జీవావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు మరి క్రింది వానిలో దేనిని సమర్థంగా అరికడతాయి? నేల కోతను కూడా సమర్థంగా అరికడతాయి. శ్రీ శీతోష్ణ స్థితి మార్పుకు కారణం శీతోష్ణ స్థితి మార్పుకు కారణం కానప్పటికీ దాని దుష్ప్రభావాలను ఎక్కువగా లోనయ్యేది మాత్రం వారే అని పాఠ్యాంశంలో ఎవరిని ఉద్దేశించి చెప్పారు? అంటే శీతోష్ణ స్థితి యొక్క మార్పులకు కారణం కానప్పటికీ, వాటి యొక్క మార్పులకి కారణం కానప్పటికీ, దాని యొక్క దుష్ప్రభావాలకి ఎక్కువగా లోనయ్యేది ఎవరంటే పేదవారు. పేదవారు. క్రింది వానిలో ఏ సహజ వనరులను విచక్షణారహితంగా వాడడం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి? ఏ సహజ వనరులను విచక్షణారహితంగా వాడడం వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి? నీరు, బొగ్గు, ఇంధనం. నీరు, బొగ్గు, ఇంధనం. ఈ మూడింటిని మనం విచక్షణారహితంగా వాడడం వల్లనే వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. క్రింది వానిలో పర్యావరణ పరిరక్షణకు సరైనటువంటి మార్గం కానిది ఏంటి? పర్యావరణ పరిరక్షణకు సరి అయిన మార్గం కానిది. మరి పర్యావరణ పరిరక్షణకు ఏం చేయొచ్చు? ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించొచ్చు. మొక్కలు నాటడం, అడవుల నరికివేతను అరికట్టడం కూడా పర్యావరణ పరిరక్షణే. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకాన్ని విపరీతంగా పెంచడం అనేది రాంగ్ ఆన్సర్. కాగితపు సంచులను ఉపయోగించడం పర్యావరణ పరిరక్షణే. నెక్స్ట్ వన్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మరియు మోటార్ వాహనాల వాడకం పెరగడం వల్ల సంభవిస్తున్నటువంటి పర్యావరణ సమస్య ఏంటి? సంభవిస్తున్నటువంటి పర్యావరణ సమస్య ఏంటి? గ్లోబల్ వార్మింగ్, భూగోళం వేడెక్కడం. గ్లోబల్ వార్మింగ్ అంటే భూగోళం వేడెక్కడం అనేటటువంటిది ఈ రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మరియు మోటార్ వాహనాలు అధికంగా వాడడం వల్ల సంభవిస్తున్నటువంటి సమస్య. అలాగే గాలిలో అత్యధిక భాగం ఉన్నటువంటి వాయువు ఏంటి? గాలిలో అత్యధిక భాగం ఉన్నటువంటి వాయువు ఏంటి అంటే నైట్రోజన్ అన్నమాట. గాలిలో అత్యధికంగా ఉన్నటువంటి వాయువు నైట్రోజన్. ఘన స్థితిలో ఉండేటటువంటి కార్బన్ డయాక్సైడ్ ను ఏమని పిలుస్తారు? ఘన స్థితిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ని ఏమని పిలుస్తారంటే డ్రై ఐస్ అని పిలుస్తారు. డ్రై ఐస్ అంటే పొడి మంచు. పొడి మంచు అని పిలవడం జరుగుతుంది. మంటలను ఆర్పడానికి మరియు క్రింది వానిలో ఏ వాయువు ఉపయోగపడుతుంది? మంటలను ఆర్పడానికి ఉపయోగపడేటటువంటి వాయువు ఏంటి? ద రైట్ ఆన్సర్ ఇస్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ CO2నే మంటలను ఆర్పడానికి వాడతారన్నమాట. గాలిలో ధూళి కణాలు ఉన్నాయని నిరూపించడానికి క్రింది వానిలో ఏది సరి అయిన ఉదాహరణ? గాలిలో ధూళి కణాలు ఉన్నాయని నిరూపించడానికి క్రింది వానిలో సరి అయిన ఉదాహరణ ఏంటి అంటే చీకటి గదిలో చిన్న రంధ్రము ద్వారా వచ్చే సూర్యకాంతిలో రేణువులు మెరుస్తూ కదలడం. ఇది రైట్ ఆన్సర్. ఒక ప్రదేశంలో గాలి ఏ దిశ నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ఏ యంత్రాన్ని ఉపయోగిస్తారు? అంటే గాలి యొక్క దిశను తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిది గాలి వీచే దిశ తెలిపే యంత్రము విండ్ వేన్ అంటారు దాన్ని. విండ్ వేన్. కదిలే గాలిని ఏమని పిలుస్తారు? కదిలే గాలిని పవనం అని పిలుస్తారు. కదిలే గాలిని పవనం అంటారు. ఒక ప్రదేశంలో వస్తువులు లేదా పదార్థాలు మండడానికి అంటే దహన క్రియ. మండడం అంటే దహన క్రియ. గాలిలో ఏ వాయువు సహాయపడుతుంది? దహన క్రియకు సహాయపడేది ఆక్సిజన్, మరియు మంటలను ఆర్పడానికి సహాయపడేది కార్బన్ డయాక్సైడ్. టప్పమని శబ్దం వస్తూ మంటలను ఆర్పేటటువంటిది హైడ్రోజన్. నెక్స్ట్ వన్, ఇసుక మరియు రంపపు పొట్టు కలిసి ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి గాలిని ఉపయోగించే ఏ పద్ధతిని అవలంబిస్తారు? ఇసుక మరియు రంపపు పొట్టు కలిసి ఉన్నప్పుడు వాటిని వేరు చేయాలంటే గాలిలో ఉండే ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? తూర్పార పట్టడం అనేది రైట్ ఆన్సర్. మొక్కలు వంశాభివృద్ధికి మరియు కొత్త మొక్కలు మొలకెత్తడానికి గాలి ఏ విధంగా సహాయపడుతుంది? మొక్కలు వంశాభివృద్ధికి మరియు కొత్త మొక్కలు మొలకెత్తాలన్నా మరి గాలి అనేటటువంటిది ఏ విధంగా సహాయపడుతుంది? గాలి ఏ విధంగా సహాయపడుతుందంటే విత్తన వ్యాప్తి చేస్తుంది, పరాగ రేణువుల వ్యాప్తి చేస్తుంది. విత్తన వ్యాప్తి, పరాగ రేణువుల వ్యాప్తికి గాలి సహాయపడడం ద్వారానే మొక్కల యొక్క వంశాభివృద్ధి, కొత్త మొక్కలు మొలకెత్తడం అనేది జరుగుతుంది. భూమిపై నిరంతరం వర్షాలు కురవడానికి కారణమయ్యేటటువంటి జల చక్రంలో ముఖ్య పాత్ర పోషించేది ఏమిటి? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. జల చక్రంలో ముఖ్య పాత్ర పోషించేది గాలి. అంటే సముద్రాలు, నదులు నుండి ఆవిరైనటువంటి నీటిని మరి మేఘాలుగా మార్చడంలో మరియు ఆ మేఘాలను కదిలించి వర్షాలు కురిపించడంలో జలచక్ర ప్రక్రియలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించేది వాటర్.
క్రింది వానిలో వేటి కదలికకు లేదా ప్రయాణానికి గాలి ప్రత్యక్షం సహాయపడదు. వేటి కదలికకు లేదా ప్రయాణానికి గాలి ప్రత్యక్షంగా సహాయపడదు. ఈ సబ్‌మెరీన్‌లు అనేటటువంటిది కాదండి. పడవలు ప్రయాణించాలన్నా గాలి సహాయపడుతుంది. గ్లైడర్స్, పారాచూట్స్, విమానాలు. ఈ 4 ప్రయాణించాలంటే పడవలు, గ్లైడర్స్, పారాచూట్స్, విమానాలు. ఈ 4 ప్రయాణించడానికి గాలి అవసరం. పక్షులు, గబ్బిలాలు మరియు కీటకాలు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడానికి ప్రధాన కారణం ఏమిటి? పక్షులు, గబ్బిలాలు, కీటకాలు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడానికి ప్రధాన కారణం గాలి యొక్క ఉనికి. గాలి యొక్క ఉనికి. ఐపీసీసీ ప్రకారం వర్షపు నీటి యొక్క పీహెచ్ విలువ ఎంతకంటే తక్కువగా ఉంటే దానిని ఆమ్ల వర్షం అంటారు. యాసిడ్ రైన్. యాసిడ్ రైన్ అంటే 5.6 5.6 కంటే తక్కువ ఉందనుకోండి పీహెచ్ విలువ అనేది, దానినే ఆమ్ల వర్షంగా చెప్తారు. ఐపీసీసీ అంటే ఏంటంటే దీని యొక్క ఫుల్ ఫాము ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది రైట్ ఆన్సర్. దాని యొక్క ఫుల్ ఫామ్. ఆమ్ల వర్షాలు కురవడానికి ప్రధాన కారణమైనటువంటి ఏ వాయువును నూనె శుద్ధి కర్మాగారాలు, ఆయిల్ రిఫైనరీస్ మరియు పరిశ్రమలు విడుదల చేస్తాయి. చూడండి, నూనె శుద్ధి కర్మాగారాలు మరియు పరిశ్రమలు విడుదల చేసేటటువంటి ఏ వాయువు ఆమ్ల వర్షానికి కురవడానికి కారణమవుతుంది? ఆమ్ల వర్షం కురవడానికి కారణమయ్యేది నూనె శుద్ధి కర్మాగారాలు మరియు పరిశ్రమల నుంచి విడుదలయ్యేటటువంటిది ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్. ఆమ్ల వర్షాలు పూర్తిగా ద్రవ రూపంలోనే కాకుండా పొగమంచు రూపంలో కూడా పడవచ్చు. కాబట్టి దీనిని ఏమని పిలవడం సమంజసమని శాస్త్రవేత్తల భావన. దీన్నే ఆమ్ల అవపాతం అంటారు. ద్రవ రూపంలోనే కాకుండా పొడి రూపంలో కూడా పడవచ్చు కాబట్టి ఆమ్ల వర్షాలని ఆమ్ల అవపాతం అంటారు. ఆమ్ల అవపాతం అని పిలవడం సమంజసం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓజోన్ వాయువు ఏ రంగులో ఎటువంటి వాసన కలిగి ఉంటుంది? ఓజోన్ వాయువు ఏ రంగులో ఉంటుంది, మరి ఎటువంటి వాసన కలిగి ఉంటుంది? లేత నీలం రంగులో ఉంటుంది, ఘాటైనటువంటి వాసన కలిగి ఉంటుంది. లేత నీలం రంగు ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఓజోన్ అనేటటువంటిది ఆక్సిజన్ కు సంబంధించిన ఒక రూపం. అయితే దీనిలో ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి? ఓజోన్ అనేది ఆక్సిజన్ కి సంబంధించిన ఒక రూపం అయితే దీనిలో ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి? ఓజోన్ అంటే ఏంటి? O3 కదా. సో 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. భూమి నుండి పైన ఉండేటటువంటి రెండవ పొర అయినటువంటి స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ పొర ఎన్ని కిలోమీటర్ల మధ్య విస్తరించబడి ఉంది? స్ట్రాటోస్ఫియర్ ఉంది కదా, మరి స్ట్రాటోస్ఫియర్ అనేటటువంటిది ఎన్నో కిలోమీటర్ల మేర విస్తరించబడి ఉంది. ఇక్కడ హానికరమైనటువంటి అతినీల లోహిత కిరణాల నుండి మనకి రక్షిస్తుందన్నమాట. ఓజోన్ పొర అనేటటువంటిది వాతావరణంలో ఓజోన్ పొర మరి స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుందండి. ఈ స్ట్రాటోస్ఫియర్ లో ఉన్నటువంటి ఓజోన్ పొర అతినీల లోహిత కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది. ఇది ఎంత పరిధిలో ఉందంటే 15-30 కిలోమీటర్ల మధ్యలో ఉందన్నమాట. ఇది రెండవ పొర, గుర్తుపెట్టుకోండి. 15-30 కిలోమీటర్లు భూమి నుంచి అంత దూరంలో ఉంది. వాతావరణంలోని ఏ పొరలో ఏర్పడే ఓజోన్ను మంచి ఓజోన్ అంటారు. స్ట్రాటోస్ఫియర్ లో ఉన్నటువంటి ఓజోన్నే మంచి ఓజోన్ గా పిలుస్తారన్నమాట. ఇది అతినీల లోహిత కిరణాలను శోషించుకొని భూమిని రక్షిస్తుంది కాబట్టి. గాలిలోని ఓజోన్ పొర మందాన్ని లేదా దాన్ని స్తంభాకార సాంద్రతను ఏ యూనిట్లలో కొలుస్తారు? దేనిలో కొలుస్తారంటే డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. డాబ్సన్ యూనిట్స్. గాలిలోని ఓజోన్ పొర మందాన్ని లేదా దాని యొక్క స్తంభాకార సాంద్రతను కొలిచేటటువంటిది డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. డాబ్సన్ యూనిట్లు. అలాగే రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మరియు కంప్యూటర్ల నుంచి విడుదలవుతూ ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారణంగా మారుతున్నటువంటి రసాయనాలు ఏమిటి? రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మరియు కంప్యూటర్ల నుంచి విడుదలవుతూ ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారణంగా మారుతున్నటువంటి రసాయనాలు సిఎఫ్సి, క్లోరో కార్బన్స్. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల వచ్చే అతినీల లోహిత కిరణాలకు ఎక్కువగా గురవుతున్న వారికి చర్మానికి సంబంధించి ఏ రకమైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది? చూడండి, అతినీల లోహిత కిరణాలకు ఎక్కువగా గురవుతున్న వారి చర్మానికి సంబంధించి ఏ రకమైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందంటే కార్సినోమా, మెలనోమా అనేటటువంటి చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అతినీల లోహిత కిరణాల తీవ్రత వల్ల కంటికి సంభవించి వచ్చేటటువంటి ఏ వ్యాధి కారణంగా చూపు మందగించేటటువంటి ప్రమాదం ఉంది? అతినీల లోహిత కిరణాల తీవ్రత వల్ల కంటికి సంభవించే
క్రింది వానిలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మొక్కల జాతికి సరైన ఉదాహరణ ఏమిటి? అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కల జాతికి సరి అయిన ఉదాహరణ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అన్నమాట. అడవి పువ్వులు, ఆర్కిడ్స్, గంధం చెట్టు, పైకస్, సర్పగంధి ఇవన్నమాట అంతరించిపోయేటటువంటి ప్రమాదంలో ఉన్న మొక్కల జాతికి సరైన ఉదాహరణ. ఆర్కిడ్స్, గంధం చెట్టు, పైకస్, సర్పగంధి ఈస్ ద రైట్ ఆన్సర్స్. రెడ్ డేటా బుక్ యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి? రెడ్ డేటా బుక్ యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటి? అంతరించిపోతున్న జాతులను సంరక్షించుకోవలసిన అవసరాన్ని తెలియజేయడమే దీని యొక్క ఉపయోగం. అంతరించిపోతున్న జాతులను సంరక్షించుకోవలసిన అవసరాన్ని తెలియజేయడమే రెడ్ డేటా బుక్ యొక్క ప్రధాన ఉపయోగం. ఇంటి గోడలు పైకప్పు పూర్తిగా రాతితో కప్పబడి ఉండే ఇల్లు మన రాష్ట్రంలో ప్రధానంగా ఏ ప్రాంతంలో కనబడతాయి? ఇంటి గోడలు పైకప్పు పూర్తిగా రాతితో కప్పబడి ఉండేటటువంటి ఇల్లు మన రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో కనబడతాయి. పట్టణాలు మరియు కాన్వాస్ గుడ్డతో తయారు చేయబడి వెదురు బొంగులను ఆధారంగా ఉపయోగించి నిర్మించే తాత్కాలిక నివాసాలను ఏమంటారు? కాన్వాస్ గుడ్డతో తయారు చేయబడి వెదురు బొంగులను ఆధారాలుగా ఉపయోగించి నిర్మించే తాత్కాలిక గృహాలకు గల పేరు గుడారాలు లేదా టెంట్స్. మిలిటరీ వాళ్ళు యూజ్ చేసేటటువంటిది అనమాట. చక్రాలతో నిర్మించబడి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి సులభంగా నడపడానికి వీలుగా ఉండేటటువంటి తాత్కాలిక నివాసాన్ని ఏమంటారు? చక్రాలతో నిర్మించబడి ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడపవచ్చు. అది ఏంటంటే కారవాన్ అన్నమాట. కారవాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పొడవాటి చెట్ల కొమ్మలు అడవిలోని ఇతర మొక్కలపై పైకప్పులా ఉండడాన్ని ఏమంటారు? పొడవాటి చెట్ల కొమ్మలు. ఇలా పొడవాటి చెట్లు కొమ్మలు అనేటటువంటివి అడవిలోని ఇతర మొక్కలపై పైకప్పుగా ఉంటాయి అన్నమాట. ఇలా పైకప్పుగా ఉండడాన్ని ఏమంటారు? పందిరి లేదా కానోపీ అంటారనమాట. పందిరి ఇస్ ద రైట్ ఆన్సర్. అడవిలో చెట్ల శిఖరాలు వివిధ రకాల పరిమాణాలను కలిగి ఉంటూ సృష్టించేటటువంటి విభిన్న సమాంతర పొరలను ఏమంటారు? అడవిలోని వేర్వేరు ఎత్తులు గల చెట్లు విభిన్న సమాంతర పొరలను ఏర్పరుస్తాయి. సో వీటినే అడవిలోని అంతస్తులు అంటారు. అడవిలోని అంతస్తులు అంటారు. సూర్యుడు చెట్ల ఆకుల మధ్య నుండి చాలా తక్కువగా కనిపిస్తూ అడవి లోపల భాగాన్ని చీకటిగా మార్చడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే చెట్ల కొమ్మలు ఆకులు దట్టమైనటువంటి పందిరిలా అల్లుకుపోవడం వలన. ఇచ్చిన వివరాల ప్రకారం భారతదేశంలో అటవీ విస్తీర్ణ మొత్తం భూభాగం విస్తీర్ణంలో ఎంత శాతంగా ఉంది? అడవి విస్తీర్ణం అనేటటువంటిది మొత్తం భూభాగం విస్తీర్ణంలో ఎంత శాతంగా ఉంది అంటే 21%. 21%. వివిధ జీవుల మధ్య ఆహారం ద్వారా మరియు ఆహారం కోసం ఏర్పడే పరస్పర సంబంధాన్ని ఏమంటారు? వివిధ జీవుల మధ్య ఆహారం ద్వారా మరియు ఆహారం కోసం ఏర్పడే పరస్పర సంబంధాన్ని ఆహారం గొలుసు అంటారు. ఆహారపు గొలుసు. అడవిలో కనిపించేటటువంటి గడ్డి, కీటకాలు, కప్ప, పాము, గ్రద్ద అనేటటువంటి వరుస క్రమం దేనికి ఉదాహరణ? ఇటువంటి ది అనేది ఆహారపు గొలుసుకు, ఒక రకమైనటువంటి ఆహారపు గొలుసుకు ఉదాహరణ. నేలపై రాలినటువంటి కుళ్ళిపోతున్న ఆకులు, పండ్లు, విత్తనాలు మరియు కొమ్మలతో కప్పబడినటువంటి అడవి నేల భాగం ఏ రంగులో ఉంటుంది? నేలపై రాలిన కుళ్ళిపోతున్న ఆకులు గాని, పండ్లు గాని, విత్తనాలు గాని మరియు కొమ్మలతో కప్పబడినటువంటి అటవీ నేల భాగం అనేది ఏ రంగులో ఉంటుంది? ముదురు రంగులో ఉంటుంది. చనిపోయిన మొక్కల మరియు జంతువుల కణజాలాలను తింటూ వాటిని హ్యూమస్ గా మార్చేటటువంటి సూక్ష్మజీవుల్ని ఏమంటారు? అలా చనిపోయినటువంటి వాటిని తింటూ వాటిని హ్యూమస్ గా మార్చేటటువంటివి విచ్ఛిన్నకారులు అని అంటారు. నేల నీటిని పట్టి ఉంచడానికి అడవులు సహాయపడతాయి. మరి ఒకవేళ చెట్లే గనక లేకపోతే నేల నీటిని పట్టి ఉంచలేదు. సో దీని వల్ల ఏ ప్రమాదం అనేటటువంటిది సంభవిస్తుంది? సో అడవులు లేకపోతే ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందంటే వరదలు అనేటటువంటి ప్రమాదం సంభవిస్తుంది అనమాట. నీరు వేగంగా ప్రవహించి వరదలకు కారణమవుతుంది. అడవిలో చనిపోయినటువంటి జంతువుల కళేబరాలు క్రింది వాటిలో వేటికి ముఖ్యమైన ఆహారంగా మారుతాయి? చనిపోయినటువంటి జంతువుల కళేబరాలు అనేటటువంటి వేటికి ముఖ్యమైన ఆహారంగా ఉంటాయి? రాబందులు, కాకులు, నక్కలు, కీటకాలు. రాబందులు, కాకులు, నక్కలు, కీటకాలు. సో రాబందులు, కాకులు, నక్కలు అనేటటువంటివి మనకి పారిశుద్ధ్య అంటే పర్యావరణాన్ని వీటిని శుభ్రపరచడంలో తోడ్పడతాయి కాబట్టి ఆ వర్డ్ గుర్తుకు రావట్లేదు, తర్వాత చెప్తాను.
నెక్స్ట్ వన్, అడవిలోని మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా వాతావరణంలోనికి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి? ఏ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి? కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. వాతావరణంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల సమతుల్యతను కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించేటటువంటి అడవులను ఏమంటారు? ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ యొక్క సమతుల్యతను కాపాడుతూ పర్యావరణాన్ని రక్షించేటటువంటి అడవులను ఏమని పిలుస్తారు? ఈ అడవులనే ఏమని పిలుస్తాము? పర్యావరణాన్ని రక్షించే అడవులనే ప్రకృతి యొక్క ఊపిరితిత్తులు లేదా భూమి యొక్క ఊపిరితిత్తులుగా పిలుస్తాం. ప్రకృతి యొక్క ఊపిరితిత్తులు లేదా భూమి యొక్క ఊపిరితిత్తులు. మొక్కలు తమ వేర్ల ద్వారా నేల నుండి నీటిని గ్రహించి ఆవిరి రూపంలో గాలిలోనికి విడుదల చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారు? తమ వేర్ల ద్వారా మొక్క ఏం చేస్తాయంటే తమ యొక్క వేర్ల ద్వారా నీటిని గ్రహించి ఆవిరి రూపంలో గాలిలోనికి విడుదల చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే బాష్పోత్సేకం అంటారు. అడవిలో కురిసేటటువంటి వర్షపు చినుకుల వేగాన్ని తగ్గించి నేరుగా భూమిని తాకకుండా అడ్డుకునేది ఏమిటి? అడవిలో కురిసేటటువంటి వర్షపు చినుకుల వేగాన్ని తగ్గించి నేరుగా భూమిని తాకకుండా అడ్డుకునేది ఏమిటి? మూసి ఉన్నటువంటి అటవీ శిఖరం మరియు వృక్ష సంపద యొక్క పొరలు. మూసి ఉన్నటువంటి అటవీ శిఖరం మరియు వృక్ష సంపద యొక్క పొరలు ఇలా అడ్డుకుంటాయి అన్నమాట. అడవులు అంతరించిపోవడానికి లేదా కనుమరుగవడానికి దారితీస్తున్నటువంటి ప్రధాన కారణాల్లో క్రింది వాటిలో ఏది సరైనది? అడవులు పోవడానికి మరియు కనుమరుగవడానికి దారితీస్తున్నటువంటి ప్రధాన కారణాలు ఏంటి? జంతువులను అతిగా మేపడం మరియు విచక్షణారహితంగా చెట్లను నరకడం. వీటి వల్లనే అడవులు అంతరించిపోతున్నాయి. సారవంతమైనటువంటి భూమి క్రమంగా పంటలు పండనటువంటి ఎడారిగా మారే పర్యావరణ ప్రక్రియను ఏమంటారు? సారవంతమైన భూమి క్రమంగా పంటలు పండకుండా ఎడారిగా మారిపోయేటటువంటి ప్రక్రియనే ఎడారీకరణం అంటారు. డెజర్టిఫికేషన్ అంటారు దాన్ని. పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్ ప్రదేశంలో కనిపించే మొక్కలు, జంతువులు ఏ ప్రదేశంలోని జీవులను పోలి ఉంటాయి? పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్ ప్రదేశంలో కనిపించే మొక్కలు, జంతువులు ఏ ప్రాంతంలోని జీవులను పోలి ఉంటాయి? హిమాలయ శిఖరాలు మరియు దిగువ పశ్చిమ కనుమలు. హిమాలయ శిఖరాలు మరియు దిగువ పశ్చిమ కనుమలను పోలి ఉంటాయి. జంతువులకు వాటి యొక్క ఆవాసాలకు ఎటువంటి భంగం కలగకుండా రక్షించే ప్రదేశాలను ఏమంటారు? జంతువులకు గాని వాటి యొక్క ఆవాసాలకు గాని ఎటువంటి భంగము కలగకుండా రక్షించే ప్రదేశాలే వన్యప్రాణుల అభయారణ్యం. వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునేటటువంటి సహజమైన రిజర్వ్ ప్రాంతాన్ని ఏమంటారు? వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను గాని, సహజ వనరులను గాని వినియోగించుకునేటటువంటి సహజమైన రిజర్వ్ ప్రాంతాన్ని ఏమంటాము అంటే జాతీయ ఉద్యానవనం అంటారు. జాతీయ ఉద్యానవనం. వన్యప్రాణులు, వృక్ష, జంతు వనరులతో పాటు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల రక్షిత ప్రాంతాన్ని ఏమంటారు? వీటిని మనం జీవావరణ రిజర్వ్ అంటారు. జీవావరణ రిజర్వ్. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ లో ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనం ఏమిటి? సాత్పురా ఉద్యానవనం. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ లో పరిధిలో సాత్పురా జాతీయ ఉద్యానవనం ఉంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించేటటువంటి మొక్కలు, జంతువుల్లో వరుసగా ఏమని పిలుస్తాం? ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు మరియు జంతువుల్ని ఏమని పిలుస్తారు? వీటిని వృక్షజాలం మరియు జంతుజాలం అని పిలుస్తారు. వృక్షజాలం, జంతుజాలం. పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్ లోని వృక్షజాలానికి క్రింది వాటిలో సరైన ఉదాహరణ ఏంటి? పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్ లో ఉండేటటువంటి వృక్షజాలం ఏంటి? ఏముంటాయంటే సాలు, టేకు, మామిడి, నేరేడు, అలాగే సిల్వర్ ఫెర్న్, అర్జున వృక్షం. గుర్తుపెట్టుకోండి, అర్జున వృక్షం. ఇవి అక్కడ ఉంటాయన్నమాట. సిల్వర్ ఫెర్న్ అంటే నేరేడు, సిల్వర్ ఫెర్న్, అలాగే అర్జున వృక్షం అనేటటువంటి ఉంటాయి. నెక్స్ట్ వన్, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తూ సహజంగా మరెక్కడా కనిపించినటువంటి మొక్కలు లేదా జంతువుల జాతులను ఏమంటారు? ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి, ఇంకెక్కడా కనిపించవు. వాటినే ఎండమిక్ జాతులు అని అంటారు. ఎండమిక్ స్పెసీస్ అని అంటారు అన్నమాట. మరి పచ్మర్హి రిజర్వ్ ప్రాంతంలో మాత్రమే కనిపించే 2 ఎండమిక్ జాతులు ఏమిటి? పచ్మర్హి రిజర్వ్ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటి ఎండమిక్ జాతులకు చెందినవి ఏంటంటే సాల్ మరియు అడవి మామిడి పచ్మర్హి రిజర్వ్ లో మాత్రమే కనిపిస్తుంది. పచ్మర్హి ప్రాంతంలో కనిపించేటటువంటి ఎండమిక్ జంతుజాలానికి సరైన ఉదాహరణ ఏంటి?
పచ్మర్హి ప్రాంతంలో కనిపించే ఎండమిక్ జంతుజాలానికి సరి అయిన ఉదాహరణ. జంతుజాలానికి వృక్షజాలం అయితే సాల్ అడవి మామిడి. మరి ఎండమిక్ కు సంబంధించి ఉండాలండి. ఎండమిక్ అంటే అక్కడ అంతరించిపోబోతున్నా అన్నట్టు. మరి అంటే అక్కడ ఆ స్పెసిఫిక్ ప్రాంతంలో కనిపించే వాటిని ఎండమిక్ అంటారు. అంటే అంతరించిపోవడం కాదు. ఆ స్పెసిఫిక్ ప్రాంతంలో మాత్రమే కనిపించే వాటిని ఎండమిక్ అంటారు. సో, పచ్మర్హి ప్రాంతంలో స్పెసిఫిక్‌గా అక్కడ మాత్రమే స్పెషల్‌గా కనిపించేటటువంటివి ఏంటంటే, పెద్ద ఉడుత అంటే జెయింట్ స్క్విరెల్. పెద్ద తోక అంటే మెత్తని పొడవైన తోక ఉన్న పెద్ద ఉడుతనే జెయింట్ స్క్విరెల్ అంటారు. మెత్తని పొడవైన తోక ఉండేటటువంటి పెద్ద ఉడుతనే జెయింట్ స్క్విరెల్ అంటారు. ఎగిరే ఉడుత. ఈ రెండే అక్కడ ఉన్నటువంటివి ఎండమిక్ జంతుజాలాలకు ఉదాహరణ. అలాగే సంతానోత్పత్తి సామర్థ్యం కలిగి తమ సొంత జీవులతో మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జనాభా సమూహాన్ని ఏమంటారు? ఇటువంటి జనాభా సమూహాన్ని జాతి అంటారు. జాతి. తన సొంత జీవులతో మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగల జనాభా సముదాయమే జాతి. అలాగే వన్యప్రాణుల అభయారణ్యాలలో జంతువులను రక్షించడంతో పాటు స్థానిక ప్రజలకు ఈ క్రింది వాటిలో వేటికి అనుమతి ఉంటుంది? జంతువులను రక్షించడంతో పాటు స్థానిక ప్రజలకు మరి దేనికి అనుమతి ఉంటుందంటే పశువులను మేపడానికి ఔషధ మొక్కలు అలాగే కట్టెలు సేకరించుకోవడానికి కూడా అనుమతి ఉంటదన్నమాట. చూడండి ప్రాణుల అభయారణ్యాల్లో జంతువులను రక్షించడంతో పాటు స్థానికులకు పశువులను మేపుకోవడానికి ఔషధ మొక్కలు తీసుకోవడానికి కట్టెలు సేకరించడానికి కూడా అనుమతి ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది? మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏంటి? సాత్పురా జాతీయ ఉద్యానవనం. సాత్పురా జాతీయ ఉద్యానవనం. సాత్పురా జాతీయ ఉద్యానవన అడవిలో భారతదేశపు ఏ అత్యుత్తమ రకానికి చెందిన చెట్లు కనిపిస్తాయి? సాత్పురా వనంలో కనిపించేటటువంటి అత్యుత్తమమైన చెట్లు ఏంటంటే టేక్ వుడ్. టేక్ చెట్లు. టేక్ వుడ్ అనేది రైట్ ఆన్సర్. సాత్పురా జాతీయ ఉద్యానవనంలో పులుల జనాభాను రక్షించడానికి మరియు వాటి మనుగడను వృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ టైగర్. ప్రాజెక్ట్ టైగర్ అన్నమాట. ఒకప్పుడు సాత్పురా జాతీయ ఉద్యానవనంలో ఉండి ప్రస్తుతం అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలోనికి చేరిన జంతువులేమిటి? ఒకప్పుడు సాత్పురా ఉద్యానవనంలో ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంతరించిపోతున్న వన్యప్రాణుల దానిలోనికి చేరిపోయాయి. సో అక్కడ ఉండి అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్నటువంటివి ఏవి అంటే అడవి దున్నలు, బారసింగ. బారసింగ అంటే ఒక జింక అన్నమాట ఇది. బారసింగ అనేటటువంటి ఒక జింక. అలాగే వైల్డ్ బఫ్లోస్ అంటే అడవి దున్నలు. ఈ రెండు కూడా అంతరించిపోబోతున్న జాబితాలో ఉన్నాయి సాత్పురా ఉద్యానవనం సంబంధించి. వాతావరణ మార్పుల కారణంగా పక్షులు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో తమ సహజ ఆవాసం నుండి చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఏమంటారు? వాతావరణ మార్పుల కారణంగానే పక్షులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాయి అనుకోండి. దానినే వలస అంటారు, మైగ్రేషన్. కాగితం తయారీ కోసం అడవులలోని చెట్లను విపరీతంగా నరికివేస్తున్నందున పర్యావరణానికి కాపాడడానికి ఒక కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేయవచ్చు? 5 నుండి 7 సార్లు రీసైక్లింగ్ చేయవచ్చు. అలాగే ఒక టన్ను కాగితం తయారు చేయాలంటే, చేయాలంటే 17 పూర్తిగా ఎదిగినటువంటి చెట్లు అవసరం. అంటే సిమిలర్ పెట్టి గుర్తుపెట్టుకోండి. నరికినటువంటి అడవుల స్థానంలో తిరిగి కొత్త మొక్కలను నాటి అడవులను పునరుద్ధరించేటటువంటి ప్రక్రియని ఏమంటారు? నరికిన అడవుల స్థానంలో తిరిగి కొత్త మొక్కలను నాటి అడవులను పునరుద్ధరించేటటువంటి ప్రక్రియని ఏమంటారంటే పునః అటవీకరణ అంటారు. పునః అటవీకరణ. సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్నకు మరియు హర్యానాలోని సుల్తాన్పూర్లకు ప్రాంతాలకు వలస వచ్చే సైబీరియన్ కొంగలు తీవ్రమైన చలిని తట్టుకోవడానికి సుమారు ఎంత దూరం ప్రయాణిస్తాయి? 15,000 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 15,000 కిలోమీటర్లు. ప్రపంచంలోని 12 స్థూల జీవావరణ దేశాల జాబితాలో 12 స్థూల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 8వ స్థానంలో ఉంది. అంటే అత్యధిక జీవావరణం ఉన్నటువంటి ప్రధాన జీవావరణం ఉన్నటువంటి 12 ప్రధాన స్థూల జీవవర్ణ దేశాల జాబితాలో మనది 8వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి 34 జీవ వైవిధ్య హాట్స్పాట్లలో మన భారతదేశంలో ఉన్నటువంటి 2 ముఖ్యమైన ప్రాంతాలు ఏంటి అంటే తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు. తూర్పు హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు గుర్తుపెట్టుకోండి. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు. ప్రపంచంలో 34 జీవ వైవిధ్య స్పాట్లుంటే భారతదేశంలోనే 2 ఉన్నాయి. అవి ఏంటంటే తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఆసియా సింహాలలో ఎంత శాతం సింహాలు భారతదేశంలో మాత్రమే విస్తరించి ఉన్నాయి? ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఆసియా సింహాలలో ఎంత శాతం సింహాలు భారతదేశంలో మాత్రమే విస్తరించి ఉన్నాయి? 100% సింహాలు. 100% అనేది రైట్ ఆన్సర్. ప్రపంచవ్యాప్తంగా ముప్పును ఎదుర్కొంటున్నటువంటి జాతుల జాబితాలో భారతదేశానికి చెందిన ఎన్ని జంతు వృక్ష జాతులు ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా ముప్పును ఎదుర్కొంటున్నటువంటి జాతుల జాబితాలో భారతదేశానికి చెందిన ఎన్ని జంతువు లేదా వృక్ష జాతులు ఉన్నాయి? 172 జాతులు ఉన్నాయన్నమాట. 172 జంతు వృక్ష జాతులు ముప్పును ఎదుర్కొంటున్నటువంటి వాటిలో ఉన్నాయి. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా 2.9% అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎంత పర్సెంటేజ్ అంటే 2.9%. తూర్పు హిమాలయాల జీవ వైవిధ్య హాట్స్పాట్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పులో ఉన్నటువంటి ఎన్ని జాతులు కలిగి ఉన్నాయి? చూడండి, తూర్పు హిమాలయ జీవ వైవిధ్య స్పాట్ లో ఎన్ని ఉన్నాయి అంటే 163 ఉన్నాయన్నమాట. తూర్పు హిమాలయాకు సంబంధించి 163 జాతులు ఉన్నాయి. ఒక ప్రదేశంలో సజీవ మరియు నిర్జీవ అంటే సజీవ అంటే ఏంటి? మొక్కలు, జంతువులు. నిర్జీవ అంటే ఏంటి? గాలి, నీరు, నేల. ఈ అంశాల మధ్య పరస్పర సంబంధాన్ని ఏమని పిలుస్తాం? సజీవ మరియు నిర్జీవ అంశాల మధ్య పరస్పర సంబంధాన్ని ఎకోసిస్టమ్ అంటారు. అంటే ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి బ్రిటిష్ వృక్ష ఆవరణ శాస్త్రవేత్త ఎవరు? ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించిన బ్రిటిష్ కి చెందినటువంటి వృక్ష ఆవరణ శాస్త్రవేత్త ఎవరు? ఏజీ ట్రాన్స్లే. ఏజీ ట్రాన్స్లే. ఏజీ ట్రాన్స్లే ఏ పదాన్ని కుదించి ఆవరణ వ్యవస్థను నామకరణం చేశారు? ఏ పదాన్ని కుదించి ఆవరణ వ్యవస్థ అని నామకరణం చేశారు? ఎకోలాజికల్ సిస్టమ్. ఎకోలాజికల్ సిస్టమ్ అనేటటువంటి పదాన్ని సులభంగా ఉండేటట్లుగా ఎకో సిస్టమ్ గా కుదించి నామకరణం చేయడం జరిగిందన్నమాట. ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని క్రింది వాటిలో దేనిగా వర్ణిస్తారు? ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని క్రింది వాటిలో దేనిగా వర్ణిస్తారు? ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని మరి ఆవరణ వ్యవస్థగా వర్ణిస్తారన్నమాట. సజీవులు నివసించేటటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని అంటే స్పెసిఫిక్ ప్లేస్ వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ లివ్ అనేటటువంటి దాన్ని, సజీవులు నివసించే దాన్ని ఏమంటారు అంటే ఆవాసం అని అంటారు. సజీవులు నివసించే దాన్ని ఆవాసం అని, సజీవులు నిర్జీవులు కలిపి నివసిస్తే దాన్ని ఆవరణ వ్యవస్థగా చెప్తామన్నమాట. ఇల్లు, మంచె, గుడిసె, ఇగ్లూలు మొదలైనవి క్రింది వాటిలో దేనికి సరి అయిన ఉదాహరణ? ఇవన్నీ కూడా ఆవాసానికి సరి అయినటువంటి ఉదాహరణ. చూడండి, ఇల్లు ఉంది, మంచె ఉంది, గుడిసె ఉంది, ఇగ్లూ ఉంది. ఇవన్నీ కూడా ఆవాసానికి సరి అయినటువంటి ఉదాహరణ అన్నమాట. ఒక ప్రదేశంలోని సజీవ నిర్జీవ వాతావరణ కారకాల మధ్య గల పరస్పర సంబంధాన్ని వివరించే పదం ఏంటి? సజీవ, నిర్జీవ, వాతావరణ కారకాలు కూడా ఉండాలి. ఈ మూడింటి గురించి తెలిపేదే ఆవరణ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాన్ని గుర్తించి క్రింది వాటిలో వేటిని విశ్లేషించారు? ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవాహాన్ని గుర్తించి క్రింది వాటిలో వేటిని విశ్లేషించారు? ఆహారపు గొలుసు మరియు ఆహారపు జాలకం. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాన్ని గుర్తించి దానినే ఆహారపు గొలుసు, ఆహారపు జాలకంగా, జీవుల మధ్య జరిగే శక్తి మార్పిడి మరియు ఆహారపు సంబంధాలను వివరించడానికి ఆహారపు గొలుసు మరియు ఆహారపు జాలకాలని విశ్లేషించడం జరిగింది. ఒకే ఆవాసంలో క్రింది వాటిలో ఏ అంశాలు కలిసి ఉంటాయి? ఒకే ఆవాసంలో జీవ, నిర్జీవ, వాతావరణ అంశం. జీవ, నిర్జీవ మరియు వాతావరణ అంశాలు కూడా ఉంటాయి. ఈ మూడు కలిస్తేనే ఆవాసం అవుతుంది. ప్రకృతిలోని అంతర సంబంధాలను అధ్యయనం చేసేటప్పుడు చిన్న స్థాయి విభాగాన్ని ఏమంటారు? చూడండి, చిన్న స్థాయి విభాగం. ప్రకృతిలోని అంతర్ సంబంధాలను అధ్యయనం చేయడానికి చిన్న స్థాయి విభాగాన్నే ఆవాసం అంటారు. ఆవాసం. ప్రకృతిలోని అంతర్ సంబంధాలను పెద్ద స్థాయిలో అధ్యయనం చేసేటప్పుడు ఏమని పిలుస్తారు? చిన్న స్థాయిలో అయితే ఆవాసం అని, పెద్ద స్థాయిలో అయితే జీవావరణం అని అంటారు. ప్రకృతి యొక్క అంతర్ సంబంధాన్ని అధ్యయనం చేయడానికి జీవావరణం అంటారు. చిన్న స్థాయి అయితే ఆవాసం అంటారు. ఆవాసం, జీవావరణం, పర్యావరణ వ్యవస్థ వంటి అనేక రకాల అంతర్ సంబంధాలను ఒకే క్రియాత్మక వ్యవస్థగా చూపినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆవాసాన్ని, జీవావరణాన్ని, పర్యావరణం ఈ మూడింటిని అన్ని రకాల అంతర్ సంబంధాలని ఒకే క్రియాత్మక వ్యవస్థగా చూపినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ట్రాన్స్లే అన్నమాట. ట్రాన్స్లే. జీవులు తమ ఆవాసాల నుండి వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం లేదా కొత్తగా ప్రవేశించడం వంటి మార్పులను దేని ఆధారంగా అధ్యయనం చేస్తారు?
దేని ఆధారంగా అంటే ఆవరణ వ్యవస్థ ఆధారంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆవరణ వ్యవస్థలోని సజీవ జీవులు ఉన్నప్పటికీ జీవులన్నింటికి ఆవరణ వ్యవస్థలోని సజీవ జీవులన్నింటికీ కూడా మరియు అవి బ్రతకడానికి అవసరమైన శక్తికి ప్రధాన మూలం ఏంటి? ఆవరణ వ్యవస్థలో ఉన్న సజీవ జీవులన్నింటికి మరియు అవి బ్రతకడానికి అవసరమైన శక్తికి ప్రధానమైనటువంటి మూలం సూర్యుడు. ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని శక్తిని ఏ ప్రక్రియ ద్వారా తమలో నిక్షిప్తం చేసుకుంటాయి? ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని ఏ శక్తిని తమలోను నిక్షిప్తం చేసుకుంటాయి? కిరణజన్య ఏ ప్రక్రియ ద్వారా తమలో నిక్షిప్తం చేసుకుంటాయి సూర్యరశ్మిని అంటే కిరణజన్య సంయుక్త ప్రక్రియ ద్వారానే నిక్షిప్తం చేసుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సూర్యరశ్మిని నేరుగా ఉపయోగించుకోలేక ఆహారం కోసం మొక్కలపై ఆధారపడేటటువంటి జీవులను ఏమంటారు? సూర్యరశ్మిని నేరుగా ఉపయోగించుకోవు, ఆహారాన్ని తయారు చేసుకోకుండా మొక్కలపై ఆధారపడేటటువంటి జీవులను ఏమంటారంటే వినియోగదారులు అంటారు. వినియోగదారులు. ఆవరణ వ్యవస్థలో ఆహారం తయారీ మరియు శక్తి బదిలీ విధానాన్ని వివరించడానికి శాస్త్రవేత్తలు వాడినటువంటి పదం ఏంటి? చూడండి, ఆవరణ వ్యవస్థలో ఆహారం తయారీ మరియు శక్తి బదిలీ విధానాన్ని వివరించడానికి శాస్త్రవేత్తలు వాడినటువంటి పదం ఏంటి అంటే ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అన్నమాట. ఆహారపు గొలుసులో ప్రధానంగా ఎన్ని స్థాయిలు ఉంటాయి? 3 స్థాయిలు ఉంటాయి. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నదారులు. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అనేవి ఉంటాయన్నమాట. సూర్యరశ్మిని ఉపయోగించి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేటటువంటి ఆకుపచ్చని మొక్కలు, శైవలాలు ఏ స్థాయికి చెందుతాయి? చూడండి, సూర్యరశ్మిని ఉపయోగించి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే ఆకుపచ్చని మొక్కలు మరియు శైవలాలు అనేవి దేనికి చెందుతాయి? ఇవి ఉత్పత్తిదారులకి, ప్రొడ్యూసర్స్ కి చెందుతాయి. ఉత్పత్తిదారులను తిని వాటి నుండి శక్తిని గ్రహించేటటువంటి జీవులను ఏమంటారు? ఉత్పత్తిదారులను అంటే మొక్కలను తిని వాటి నుండి శక్తిని గ్రహించే జీవులను ఏమంటారు? వినియోగదారులు అని అంటారు. వినియోగదారులు. ఆహారపు గొలుసులో చివరి స్థాయిలో ఉండి మృత అవశేషాలను కుళ్ళింపజేసే జీవులను ఏమంటారు? ఆహారపు గొలుసులో చివరి స్థాయిలో ఉంటాయి, మృత అవశేషాలను కుళ్ళింపజేసేటటువంటి జీవుల్ని ఏమంటారు అంటే విచ్ఛిన్నకారులు అంటారు. విచ్ఛిన్నకారులు అని అంటాము. విచ్ఛిన్నకారులు. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఇది ఆర్డర్ అన్నమాట. విచ్ఛిన్నకారులు చివరిగా ఉంటుంది. పోషకాలను తిరిగి మృత్తికలోనికి చేర్చడం వల్ల విచ్ఛిన్నకారులను ఏమని పిలుస్తాం? పోషకాలను తిరిగి మృత్తికలోనికి చేర్చడం వలన మరి విచ్ఛిన్నకారులను ఏమని పిలుస్తారంటే పునరుత్పత్తిదారులు అని పిలుస్తాం. పునరుత్పత్తిదారులు అని పిలుస్తాం అన్నమాట. వీరు మృత కళేబరాలను కుళ్ళింపజేసి వాటిలోని పోషకాలను తిరిగి నేలలోనికి చేరుస్తాయి కాబట్టి రీసైక్లర్స్ అని పునరుత్పత్తిదారులను పిలుస్తాం. మరి ఇచ్చినటువంటి వివరాల ప్రకారం క్రింది వాటిలో సరైనటువంటి ఆహారపు గొలుసు క్రమం ఏంటి? సరి అయిన ఆహారపు గొలుసు క్రమం గడ్డిని తినే మిడత, మిడతను తినే కప్ప, కప్పను తినే పాము, గ్రద్ద. రైట్ ఆన్సర్. ఆల్రెడీ ఇది మనకి టెట్ లో ఇవ్వడం జరిగింది. అనేక ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా ఏర్పడే క్రియాత్మక వ్యవస్థను ఏమంటారు? ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా ఏర్పడే క్రియాత్మక వ్యవస్థను ఏమంటారంటే ఆహార జాలకం అని అంటారు. ఆహార జాలకం. ఆహార జాలకం ఎల్లప్పుడూ కూడా ఎక్కడి నుండి ప్రారంభమై ఎవరి దగ్గర ముగుస్తుంది? ఆహార జాలకం ఎల్లప్పుడూ కూడా ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఉత్పత్తిదారుల నుంచి ప్రారంభమయ్యి 4వ స్థాయి అయినటువంటి వినియోగదారుల దగ్గర ఆగుతుంది అన్నారు. ఉత్పత్తిదారుల నుంచి ఇక్కడ 4వ స్థాయి కాదు, ఉత్పత్తిదారుల నుంచి మనకి వినియోగదారుల దగ్గర, సింహం దగ్గర ఆగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఆహార జాలంలో మొక్కలు చనిపోతే సూర్యరశ్మి నుండి శక్తి బదిలీ కావడం ఆగిపోతుంది కదా. మొక్కలు చనిపోతే సూర్యరశ్మి నుండి శక్తి బదిలీ కావడం ఆగిపోతుంది. మరి దీనివల్ల కాలక్రమేణా ఏమవుతుంది? చూడండి, సూర్యరశ్మి నుంచి శక్తి బదిలీ కావడం అనేది మొక్కలు చనిపోతే ఆగిపోతుంది. మరి అప్పుడు ఏం జరుగుతుంది? క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయి జీవులన్నీ కూడా అంతరించిపోవడం జరుగుతుంది. క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయి జీవులన్నీ కూడా అంతరించిపోవడం జరుగుతుంది. ఆహారపు గొలుసులో శక్తి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్ళేటప్పుడు దాని లభ్యత ఏమవుతుంది? ఆహారపు గొలుసులో శక్తి అనేది ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్ళేటప్పుడు మరి దాని యొక్క లభ్యత ఏమవుతుందంటే క్రమేణా తగ్గుతుంది. జీవ సముదాయాలు వాటి భౌతిక పరిసరాలతో కలిసి
జీవ సముదాయాలు వాటి భౌతిక పరిసరాలతో కలిసి పరస్పరం సంబంధం కలిగి ఉండేటటువంటి వ్యవస్థను ఏమంటారు? దాన్నే ఆవరణ వ్యవస్థ అని చెప్తారు. జీవావరణ పిరమిడ్స్ అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? జీవావరణ పిరమిడ్స్ అనే భావనను ప్రవేశపెట్టిన వారు చార్లెస్ ఎల్టన్. చూడండి, ఎకోలాజికల్ పిరమిడ్స్, జీవావరణ పిరమిడ్స్ అనేది చార్లెస్ ఎల్టన్ 1927 అండి, గుర్తుపెట్టుకోండి. 1927లో ఈయన భావనను ప్రవేశపెట్టడం జరిగింది. జీవవర్ణ పిరమిడ్ల నిర్మాణంలో పీఠ భాగం అంటే అడుగు భాగంలో ఎల్లప్పుడూ కూడా ఎవరు ఉంటారు? జీవవర్ణ పిరమిడ్ లో ఎల్లప్పుడూ కూడా అడుగు భాగాన్ని ఎవరుంటారంటే ఉత్పత్తిదారులు ఉంటారు. ఉత్పత్తిదారులు అనేటటువంటి వాళ్ళు ఉంటారన్నమాట అడుగు భాగంలో. నెక్స్ట్ వన్, ఆహారపు గొలుసులోని ప్రతి పోషక స్థాయిలో ఉండేటటువంటి జీవుల సంఖ్యను తెలిపే పిరమిడ్ ని ఏమంటారు? చూడండి, ప్రతి పోషక స్థాయిలో ఉండేటటువంటి జీవుల సంఖ్యను తెలిపేటటువంటిది సంఖ్యా పిరమిడ్ అవుతుంది. సంఖ్యా పిరమిడ్. ఆవరణ శాస్త్ర పిరమిడ్స్ అనేవి ప్రధానంగా ఎన్ని రకాలు? ఆవరణ శాస్త్ర పిరమిడ్స్ అనేవి ప్రధానంగా 3 రకాలు. ఏంటేంటి? సంఖ్యా పిరమిడ్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్. ఇలా మనకి 3 రకాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. క్రింది వాటిలో సహజ ఆవరణ వ్యవస్థకు సరి అయిన ఉదాహరణ ఏమిటి? సహజ ఆవరణ వ్యవస్థకు సరి అయిన ఉదాహరణ అడవి లేదా పెద్ద కొలను అనేటటువంటిది అవుతుంది సహజ ఆవరణ వ్యవస్థ. అలాగే ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం అని దేన్ని భావిస్తాం? ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం అని దేన్ని భావిస్తాం? ఆవరణ వ్యవస్థ. ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం అని పిలిచేది ఆవరణ వ్యవస్థ అన్నమాట. అంటే జీవులు తమలో తాము మరియు పరిసరాలతో జరిపే పరస్పర చర్య వల్ల ఆవరణ వ్యవస్థను ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణంగా చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్, సాధారణంగా అన్ని ఆవరణ వ్యవస్థల్లో సంఖ్యా పిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుంది? సంఖ్యా పిరమిడ్ ఎట్లా ఉంటుంది? నిలువుగా ఉంటుంది. సంఖ్యా పిరమిడ్ అనేటటువంటిది అప్రైట్ లో నిలువుగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా మారినప్పటికీ కూడా ఉత్పత్తిదారులు ఎల్లప్పుడూ ఏ భాగంలో ఉంటారు? పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా ఉన్నా ఉత్పత్తిదారులు మాత్రం పీఠ భాగంలో అడుగు భాగంలోనే ఉంటారన్నమాట. ఆహారపు గొలుసులో ప్రథమ వినియోగదారుల నుండి అతిపెద్ద మాంసాహారుల వైపు వెళ్లే కొద్దీ సాధారణంగా జీవుల సంఖ్య ఏమవుతుంది? ప్రథమ వినియోగదారుల నుండి అతిపెద్ద మాంసాహారుల వైపు వెళ్లే కొద్దీ సాధారణంగా జీవుల సంఖ్య ఏమవుతుంది అంటే తగ్గుతుంది. గొలుసులో ప్రథమ వినియోగదారుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అన్నమాట. మరి మాంసాహారుల సంఖ్య అనేది తగ్గుతుంది. శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని ఏమంటారు? శక్తిగా మార్చడానికి వీలైనటువంటి వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని జీవ ద్రవ్యరాశి బయోమాస్ అంటారు. జీవ ద్రవ్యరాశి అని అంటారు. జీవ ద్రవ్యరాశిని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేసేదాన్ని ఏమంటారు? జీవ ద్రవ్యరాశిని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేసేదాన్ని ఏమంటారు? దానినే జీవశక్తి అంటారు. జీవ ద్రవ్యరాశిని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేసేదాన్ని జీవ ద్రవ్యరాశి అంటారు. జలావరణ వ్యవస్థ యొక్క జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుంది? జలావరణ వ్యవస్థ యొక్క జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుంది? తల క్రిందులుగా ఉంటుందండి. జలావరణ వ్యవస్థ యొక్క జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుందంటే తల క్రిందులుగా ఉంటుంది. అలాగే ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయికి ఎంత శాతం మాత్రమే జీవ ద్రవ్యరాశి బదిలీ అవుతుంది? ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి ఎంత శాతం మాత్రమే జీవ ద్రవ్యరాశి బదిలీ అవుతుంది అంటే 10% నుండి 20% మాత్రమే బదిలీ అవుతుంది. 10% నుండి 20%. జలావరణ వ్యవస్థలో వేటి యొక్క జల ద్రవ్యరాశి అధికంగా ఉంటుంది? జలావరణ వ్యవస్థలో వేటి యొక్క జల ద్రవ్యరాశి అధికంగా ఉంటుంది? చిన్న చేపలను తినేటటువంటి పెద్ద మాంసాహార చేపల యొక్క ద్రవ్యరాశి అధికంగా ఉంటుంది. జలావరణ వ్యవస్థలో వేటి యొక్క జీవ ద్రవ్యరాశి అధికంగా ఉంటుందంటే చిన్న చేపలను తినేటటువంటి పెద్ద మాంసాహార చేపలు ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. అంటే జలావరణ వ్యవస్థలో కింద ఉండేటటువంటి ఉత్పత్తిదారులు ఏవైతే అది అని అర్థం అనమాట. ఉత్పత్తిదారుల కంటే వాటిని తినేటటువంటి పెద్ద మాంసాహార ద్రవ్యరాశి అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. స్వభావరీత్యా ఆహారం అనేది ఎటువంటి శక్తి వనరు? స్వభావరీత్యా ఆహారం అనేటటువంటిది రసాయనిక శక్తి వనరు. స్వభావరీత్యా ఆహారం అనేటటువంటిది రసాయనిక శక్తి వనరు. ఆహారంలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? ఆహారంలో శక్తి ఏ రూపంలో నిల్వ ఉంటుంది? స్థితి శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు సూర్యకాంతి వంటి నిర్జీవ అంశాలను శక్తి రూపంలో మార్చేవి ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు సూర్యకాంతి వంటి నిర్జీవ అంశాలను
శక్తి రూపంలోనికి మార్చేటటువంటివి ఏవి అంటే ఉత్పత్తిదారులు. కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు సూర్యకాంతి వంటి నిర్జీవ అంశాలను శక్తి రూపంలోనికి మార్చేటటువంటివి మొట్టమొదటివి ఉత్పత్తిదారులు అనమాట. ఓకే అండి. చేటటువంటి ఏ వ్యాధి కారణంగా చూపు మందగించే అవకాశం ఉందంటే కాటరాక్ట్. కంటి శుక్లాలు అంటారు దీన్నే కాటరాక్ట్. యూవీ కిరణాల వల్ల మన శరీరంలోని ఏ ప్రాథమిక జన్యు పదార్థం ప్రభావితమై రోగ నిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. యూవీ కిరణాల వల్ల మానవ శరీరంలోని ఏ ప్రాథమిక జన్యు పదార్థం ప్రభావితమయ్యి రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది గణనీయంగా తగ్గుతుంది. డిఎన్ఏ డిఎన్ఏ అనేటటువంటిది యూవీ కిరణాల వలన ప్రభావితమయ్యి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఓజోన్ పొరలో గల క్లోరిన్ శృంఖల చర్యలలో ఓజోన్ పొరలో గల క్లోరిన్ యొక్క శృంఖల చర్యలలో పాల్గొనకుండా సిఎఫ్సిస్ స్థానంలో వేటిని ప్రత్యామ్నాయాలుగా వాడాలి. సిఎఫ్సి స్థానంలో మనం వేటిని ప్రత్యామ్నాయంగా వాడాలంటే ఫ్లోరోహైడ్రోకార్బన్స్ మరియు అమోనియా, వీటిని మనం ప్రత్యామ్నాయంగా వాడాలి. నీటిలో ఉన్నటువంటి క్లోరోఫ్లోరో కార్బన్లను గది ఉష్ణోగ్రత వద్ద విచ్ఛిన్నపరచడానికి వేటిని ఉపయోగిస్తాం. విచ్ఛిన్నపరచాలంటే వీటిని ఉపయోగిస్తారు. ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు. విచ్ఛిన్నపరచడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు. యుఎన్ఓ శాఖ అయినటువంటి ప్రపంచ వాతావరణ సంస్థ WMO ఏ తేదీని ఓజోన్ యొక్క దినంగా ప్రకటించింది. ఓజోన్ డే, ఓజోన్ దినంగా ప్రకటించింది 1994లో యుఎన్ఓ సంస్థ సెప్టెంబర్ 16ని ఓజోన్ దినంగా ప్రకటించడం జరిగింది. ఓజోన్ పొరను తగ్గించేటటువంటి పదార్థంపై నిషేధం విధిస్తూ 1987లో జరిగిన మాంట్రియల్ ప్రోటోకాల్ సదస్సు ఎప్పుడు జరిగింది? 1987లో. ఇది ఓజోన్ పొరను తగ్గించే పదార్థాలపై నిషేధం విధిస్తూ. మరి ఈ సదస్సు ఎక్కడ జరిగింది? కెనడాలో జరిగిందనమాట. కెనడాలో జరిగింది. వ్యర్థాల నిర్వహణకు వాడేటటువంటి 4Rs సూత్రంలో లేనిదేమిటి? 4R అంటే ఏంటి? రీసైక్లింగ్, రీయూజ్, అలాగే రికవర్, రెడ్యూస్, ఈ 4 వస్తాయి. మరి రిమూవ్ అనేటటువంటిది కాదు. ఫస్ట్ది రీసైక్లింగ్, తర్వాత రీయూజ్, తర్వాత రికవర్, రెడ్యూస్. వివిధ రకాల జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలను వాడి సేంద్రియ ఎరువులను తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? కంపోస్టింగ్ అంటారు దీన్ని. కంపోస్టింగ్. బయోగ్యాస్ లో అత్యధికంగా ఉండేటటువంటి వాయువు ఏమిటి? మీథేన్. బయోగ్యాస్ లో అత్యధికంగా ఉండేటటువంటి వాయువు మీథేన్ అన్నమాట. దీని తర్వాత CO2 రెండవ స్థానంలో ఉంటుంది. అత్యధికంగా మీథేన్ ఉంటే CO2 అనేటటువంటిది కూడా కొంత పరిమాణంలో ఉంటుంది. క్రింది వానిలో మార్స్ గ్యాస్ అని పిలువబడేటటువంటి వాయువు ఏంటి? మార్స్ గ్యాస్ అనే పిలువబడేటటువంటి వాయువు ఏది అంటే మీథేన్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బురద నేలలు లేదా కుళ్ళే పదార్థాల నుండి విడుదలవుతుంది కాబట్టి మీథేన్ వాయువును మార్స్ గ్యాస్ అని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ వన్, వివిధ రకాల శీతోష్ణ స్థితి మానవ కార్యకలాపాల వల్ల శుష్క, అర్ధ శుష్క ప్రాంతాలలోని భూమి హీనదశకు వెళ్ళడాన్ని ఏమంటారు? హీనదశకు వెళ్ళడం. చూడండి, వివిధ రకాల శీతోష్ణ స్థితి మరియు మానవ కార్యకలాపాల వల్ల శుష్క, అర్ధ శుష్క ప్రాంతాలలోని భూమి హీనదశకు వెళ్ళడాన్ని ఏమంటారు అంటే ఎడారీకరణ అంటారు. డిజర్టిఫికేషన్ అంటారనమాట. వాతావరణ మార్పులు మరియు మానవ తప్పుల వల్ల సారవంతమైన భూములు క్రమంగా పొడిబారిపోయి సాగుకు పనికిరాని హీనదశకు చేరుకోవడాన్ని ఎడారీకరణం అని అంటారు. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఎడారీకరణ విస్తరిస్తున్నట్టు పాఠ్యాంశంలో పేర్కొన్నారు? ఇండియాలో అయితే రాజస్థాన్ ఎడారీకరణ ప్రాంతం. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎడారీకరణ విస్తరిస్తున్నట్లుగా పేర్కొన్నటువంటిది అనంతపురం అన్నమాట. అనంతపురం. సంవత్సరాల తరబడి పంట దిగుబడి పెరగాలని భూములకు అత్యధికంగా నీటిపారుదల వసతిని కల్పించడం వల్ల ఎలాంటి సమస్య తలెత్తుతుంది? చూడండి, సంవత్సరాల తరబడి పంట దిగుబడి పెరగాలని భూములకు అత్యధికంగా నీటిపారుదల వసతిని కల్పించారనుకోండి, అప్పుడు ఎలాంటి వస్తుందంటే లవణాలు పేరుకుపోతాయి. లవణాలు పేరుకుపోయి జల సంతృప్తత అనేటటువంటిది, వాటర్ లాగింగ్, జల సంతృప్తత అనేటటువంటిది తగ్గిపోద్ది అన్నమాట. జల సంతృప్తత అనేటటువంటిది తగ్గిపోద్ది.
జల సంతృప్తత అలాగే మృత్తికా ఉప్పుదనం అనేటటువంటి సమస్యలు కూడా తలెత్తాయి. నీటిలో లవణీయతను తగ్గించి పునరుద్ధరించడానికి ఆవు పేడతో పాటు దేనిని కలిపి నేలకు అందించాలి? లవణీయత నేలలో ఉన్న లవణీయతను తగ్గించాలంటే ఆవు పేడతో పాటు నేలకు ఏమివ్వాలి? జిప్సంనివ్వాలి. ఆవు పేడతో పాటు జిప్సంని ఇవ్వాలి. నేల సారాన్ని పెంచడానికి పచ్చి రొట్టగా అంటే గ్రీన్ మాన్యూర్‌గా వాడేటటువంటి మొక్కలకు సరియైన ఉదాహరణ ఏంటి? గ్రీన్ మాన్యూర్ పచ్చి రొట్టగా వాడేటటువంటి మొక్కలు ఏవి అంటే అవిసా, సుబాబుల్. అవిసా మరియు సుబాబుల్ ఈస్ ద రైట్ ఆన్సర్స్. రసాయన పోషకాలైనటువంటి నైట్రేట్స్ మరియు ఫాస్ఫేట్స్ అత్యధిక మొత్తంలో జలాశయాల్లో కలవడం వల్ల అవాంఛితమైన జీవులు, శైవరాలు అనేటటువంటి విపరీతంగా పెరిగిపోయి జలావరణ వ్యవస్థ దెబ్బతినడాన్ని ఏమంటారు? ఇలా జలావివరణ వ్యవస్థ దెబ్బతినడాన్నే యూట్రోఫికేషన్ అంటారు. యూట్రోఫికేషన్ చూడండి, రసాయన పోషకాలైనటువంటి నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ అత్యధిక మొత్తంలో జలాశయాల్లో కలవడం వల్ల ఈ శైవలాలు విపరీతంగా పెరిగిపోయి జలావరణ వ్యవస్థ దెబ్బతింటుందన్నమాట. నెక్స్ట్ వన్, యూట్రోఫికేషన్ అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది మరియు దాని యొక్క అర్థం ఏంటి? ఇది గ్రీకు పదమైనటువంటి యూట్రోఫస్ నుంచి ఉద్భవించింది. అధిక మొత్తం అని దీని యొక్క అర్థం. అధిక మొత్తం అని దీని యొక్క అర్థం హై అమౌంట్. నెక్స్ట్ వన్, యూట్రోఫికేషన్ ప్రక్రియ ఫలితంగా జలాశయాలలో వేటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయి నీరు ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. యూట్రోఫికేషన్ ప్రక్రియ ఫలితంగా జలాశయాలలో వేటి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్ల నీరు ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. నీలి ఆకుపచ్చ శైవలాలు అంటే నాచు మరియు నీటి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడం వల్లే యూట్రోఫికేషన్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు పాక్షికంగా మండించడం వల్ల. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించితే విడుదలయ్యే అత్యంత విషవాయువు ఏంటి? అత్యంత విషవాయువు కార్బన్ మోనాక్సైడ్. దీన్నే సిఓగా చెప్తాం. కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి విషవాయువు ఉత్పత్తి అవుతుంది. మానవ శరీరంలోనికి ప్రవేశించిన కార్బన్ మోనాక్సైడ్ రక్తం యొక్క ఏ సామర్థ్యాన్ని తీవ్రంగా తగ్గిస్తుంది? ఇది రక్తం యొక్క శరీర భాగాలకు ఆక్సిజన్ను చేరవేసేటటువంటి రక్తం యొక్క వాహక సామర్థ్యాన్ని, అంటే రక్తం సరఫరాని తగ్గించేస్తుంది అనమాట. వాహక సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది సిఓ అనేటటువంటిది. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయినటువంటి మొత్తం వాహనాలను ఒకదాని ఒకటి మరొకటి వరుసగా ఉంచితే ఆ మొత్తం పొడవు అనేటటువంటిది ప్రపంచంలోని అతి పెద్దదైన ఏ రెండు నదుల సంయుక్త పొడవుకు సమానంగా ఉంటుంది? నైలు నది అలాగే అమెజాన్ నది, ఈ రెండు నదుల యొక్క సంయుక్త పొడవుకు సమానంగా ఉంటుందట. క్రింది వానిలో వాయు కాలుష్యానికి కారణమయ్యేటటువంటి సహజ వాయువు ఏంటి? కార్చిచ్చు లేదా అగ్నిపర్వత విస్ఫోటనం. ఈ రెండు సహజ వాయు వనరుల ద్వారా కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇవే సహజ వనరులు కాలుష్యానికి కారణమయ్యేటటువంటి బిట్లు. నెక్స్ట్ వన్, ఆగ్రాలోని మధుర నూనె శుద్ధి కర్మాగారాలు విడుదల చేసేటటువంటి SO2, NO2 వాయువులు. చూడండి, మధుర నూనె శుద్ధి కర్మాగారం విడుదల చేసే SO2, NO2 వాయువులు నీటి ఆవిరితో చర్య పొంది ఏ ఆమ్లాలుగా మారుతున్నాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లంగా మారుతున్నాయి. సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లం. ఆమ్ల వర్షం తాజ్మహల్ యొక్క తెల్లటి పాలరాతి యొక్క పై పొరను నాశనం చేయడాన్ని ఏమని పిలుస్తున్నారు? ఆమ్ల వర్షం అనేది తాజ్మహల్ యొక్క తెల్లని పాలరాతి పై పొరను నాశనం చేయడాన్ని మార్బుల్ క్యాన్సర్ గా పిలుస్తున్నారు. మార్బుల్ క్యాన్సర్. గాలిలోని కలుషిత రేణువులు అంటే షూట్ పార్టికల్స్ అంటారు. దాని వలన తాజ్మహల్ పాలరాయి తెల్లటి రంగు నుండి ఏ రంగులోనికి మారింది? పసుపు రంగులోనికి మారింది, తెల్లటి రంగు నుంచి. తాజ్మహల్ రక్షణకు సుప్రీంకోర్టు పరిశ్రమలను కాలుష్యం చేయని ఏ ఇంధనాల వాడకానికి మారాలని ఆదేశించింది? తాజ్మహల్ రక్షణ కోసము సుప్రీంకోర్టు పరిశ్రమలను కాలుష్యం చేయని ఏ ఇంధనాల వాడకానికి మారాలని చెప్పింది అంటే CNG మరియు LPG. తాజ్మహల్ పరిసరాలలోని వాహనాలు ఎటువంటి పెట్రోల్ వినియోగానికి మారాలని సుప్రీంకోర్టు సూచించింది? ఎటువంటి పెట్రోల్ అంటే సీసం లేనటువంటి పెట్రోల్ అంటే మాత్రమే వాడాలని, అక్కడ భారీ లోహాలు
హానికరమైనటువంటి భారీ లోహాలు చేరకుండా అడ్డుకోవాలని తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో సీసం లేనటువంటి పెట్రోల్ మాత్రమే వాడాలని సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ వన్ పరావర్తనం చెందేటటువంటి వికిరణాన్ని వాతావరణంలో చిక్కేలా చేసి భూమిని గ్రీన్ హౌస్ మాదిరి వెచ్చగా ఉంచే ప్రక్రియను ఏమంటారు? హరిత గృహ ప్రభావం అంటారు. సూర్యుని నుంచి వచ్చి భూమిపై మా సూర్యుని నుండి వచ్చి సూర్యుని నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు మళ్ళీ పరావర్తనం చెంది వికిరణాన్ని గాలిలోనికి కొన్ని వాయువులు మరియు వాతావరణంలోనికి ఇలా వికిరణం చెందేటటువంటి ఈ వేడిని గాలిలో ఉండేటటువంటి వాయువులు వాతావరణంలోనే బంధించేయడం వల్ల భూమి అనేటటువంటిది వెచ్చగా మారుతుందనమాట. ఇటువంటి ప్రభావాన్ని ఏమంటారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా వాతావరణ హరిత గృహ ప్రభావం అని చెప్తాం. నెక్స్ట్ వన్ కార్బన్ డయాక్సైడ్ వేడిని బంధించి ఉంచడం వల్ల వాతావరణం సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరగడాన్ని ఏమంటారు? కార్బన్ డయాక్సైడ్ అనేటటువంటిది వేడిని బంధించేయడం వలన వాతావరణం అనేది సగటు ఉష్ణోగ్రత క్రమంగా వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరగడాన్ని ఏమంటారు? దాన్ని గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అని పిలుస్తారు. క్రింది వారిలో హరిత గృహ వాయువులు అని వేటిని పిలుస్తారు? గ్రీన్ హౌస్ గ్యాసెస్. హరిత గృహ వాయువులను దేన్ని పిలుస్తారంటే కార్బన్ డయాక్సైడ్, మీథేను, నైట్రస్ ఆక్సైడ్. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ CH4, అలాగే నైట్రస్ ఆక్సైడ్ NO. వీటిని నీటి ఆవిరి వీటిని మనం పిలుస్తారు. నెక్స్ట్ వన్ భూతాపం. గ్లోబల్ వార్మింగ్ ఆందోళన తగ్గించడానికి అంతర్జాతీయంగా చేసుకున్నటువంటి ముఖ్యమైన ఒప్పందం ఏంటి? మరి భూతాపం గ్లోబల్ వార్మింగ్ ని కారణమయ్యేటటువంటి హరిత గృహ వాయువులను తగ్గించుకోవడం కోసం ప్రపంచ దేశాలు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలలో క్యోటో ప్రోటోకాల్ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనది. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ భూతాపం కారణంగా భారతదేశంలోని ఏ ప్రముఖ హిమనీయ నదం కరగడం ప్రారంభమైంది? భూతాపం గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారతదేశంలోని ఏ ప్రముఖ హిమనీయ నదం కరగడం ప్రారంభమైంది అంటే ద రైట్ ఆన్సర్ గంగోత్రి హిమనీయ నదం అనేది రైట్ ఆన్సర్. ప్రకృతి కొరకు ప్రపంచ వ్యాప్తి నిధి చూడండి. ప్రకృతి కొరకు ప్రపంచ వ్యాప్తి నిధి దీనినే WWF అని అంటామన్నమాట. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అంటారు. WWF చేసినటువంటి అధ్యయనంలో గంగా నది అనేటటువంటిది ఏ విధంగా గుర్తించబడింది? ఇది ఆపదలో ఉన్నటువంటి అంతరించిపోయే దశలో ఉన్న అని అర్థం. ఆపదలో ఉన్నటువంటి ప్రపంచంలోని 10 నదులలో ఒకటిగా గుర్తించబడింది. నెక్స్ట్ వన్ గంగా నదిని కాపాడడానికి మరియు నదిలోని కాలుష్య స్థాయిలను తగ్గించడానికి 1985లో ప్రారంభించబడినటువంటి పథకం ఏంటి? 1985లో ప్రారంభించబడినటువంటి పథకం ఏంటి అంటే గంగా నది కార్యాచరణ ప్రణాళిక. ఇది గంగా నది సంరక్షణ కోసం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటిది అనమాట. ఇది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ నమోమి గంగా జాతీయ మిషన్ అని కూడా అంటారు. నమోమి గంగా జాతీయ మిషన్ అంటారు. క్లీన్ గంగా జాతీయ మిషన్ ఇది సరికొత్త పథకాన్ని ఏ పేరుతో ప్రారంభించింది? నమామి గంగాతో అనేటటువంటి పేరుతో ప్రారంభించింది. 2016 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్లోని ఏ పారిశ్రామిక పట్టణంలో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఉంది? చూడండి. ఉత్తరప్రదేశ్లోని ఏ పారిశ్రామిక పట్టణంలో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఉండి గంగానది కాలుష్యానికి ప్రధాన కేంద్రంగా మారాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఎక్కడ అంటే కాన్పూర్లో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఉండడం వల్లే గంగా నది అనేది కాలుష్యానికి ప్రధాన కారణంగా ఈ పట్టణం ఉందన్నమాట. మరి పరిశ్రమల నుండి వచ్చేటటువంటి వ్యర్థాలలోని ఏ విషపూరిత రసాయనాలు మొక్కల ఎదుగుదలపై మరియు జలచరాలపై వినాశకర ప్రభావాన్ని చూపుతాయి? చూడండి. పరిశ్రమల నుండి వచ్చేటటువంటి వ్యర్థాలలోని ఏ విషపూరిత రసాయనాలు అనేవి మొక్కల ఎదుగుదలపై మరియు జలచరాలపై వినాశకర ప్రభావాన్ని చూపిస్తున్నాయి అంటే ద రైట్ ఆన్సర్ ఇస్ ఆర్సెనిక్, సీసం మరియు ఫ్లోరైడ్లు. ఆర్సెనిక్, సీసము మరియు ఫ్లోరైడ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక చెరువును దూరం నుండి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపించడానికి గల శాస్త్రీయ కారణం ఏంటి? మరి ఒక చెరువుని దూరం నుండి కనుక మనం చూస్తే అది ఆకుపచ్చగా కనిపిస్తుంది. మరి దానికి గల కారణం ఏంటి?
నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు వృద్ధి చెందడం వలన. నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు వృద్ధి చెందడం. చెరువులోని శైవలాలు ఒకేసారి మరణించినప్పుడు విచ్ఛిన్నకారులైనటువంటి బ్యాక్టీరియాలు వాటిని కుళ్ళింపజేసే క్రమంలోనే నీటిలోని ఏ వాయువును అధికంగా వినియోగిస్తున్నాయి. చూడండి, చెరువులో శైవలాలు ఒకేసారి మరణించినప్పుడు విచ్ఛిన్నకారులైనటువంటి బ్యాక్టీరియాలు వాటిని కుళ్ళింపజేసే క్రమంలో నీటిలోని ఏ వాయువును వినియోగిస్తున్నాయి? ఏ వాయువును అంటే ఆక్సిజన్‌ని అధికంగా వినియోగిస్తున్నాయి. క్రింది వానిలో ఏ జీవుల మలంలో ఉండే బాక్టీరియా ఉనికిని బట్టి శుద్ధ జలాల నాణ్యతను చూడండి, శుద్ధ జలాల నాణ్యతను అంచనా వేస్తారు. క్రింది వానిలో ఏ జీవుల మలంలో క్షీరదాల యొక్క మలంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాని బట్టి శుద్ధ జలాల యొక్క నాణ్యతను అంచనా వేస్తారంట. గుర్తుపెట్టుకోండి. శుద్ధ అంటే బ్యాక్టీరియా అంటే ఈ క్షీరదాల మలంలో ఉండే బ్యాక్టీరియాని బట్టి నీటి నాణ్యతను సూచించడానికి సూచికగా వాడుతున్నారంట. మురుగునీటిలో ఉండేటటువంటి బ్యాక్టీరియా, వైరస్ మరియు పరాన్న జీవుల వల్ల మానవులకు సంభవించే నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల యొక్క సరైన క్రమం. ఇక్కడ చూడండి, ఇక్కడ కలరా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, పచ్చకామెర్లు వస్తాయి. ఈ 3 కూడా మరి నీటి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులన్నమాట. బ్యాక్టీరియా మరియు వైరస్, పరాన్న జీవుల వల్ల ఇవి వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ ఏంటంటే బ్యాక్టీరియా వల్ల వచ్చేది కలరా, టైఫాయిడ్ అలాగే పచ్చకామెర్లు. నెక్స్ట్ వన్ ఇటు చూస్తే థర్మల్ విద్యుత్ కేంద్రాలు మరియు కర్మాగారాల నుండి వచ్చేటటువంటి వేడి నీటిని నేరుగా నదుల్లోనికి వదలడం వల్ల జలచరాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? నేరుగా నదుల్లోనికి వదిలేశారనుకోండి. అప్పుడు జలచరాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే, నీటి ఉష్ణోగ్రత పెరిగి ప్రాథమిక జీవనంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే నీటి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ విశాఖపట్నంలోని పరవాడ మరియు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం. విశాఖలోని పరవాడ, నెల్లూరులోని కృష్ణపట్నం థర్మల్ కేంద్రాల నుండి విడుదలయ్యే ప్రధానమైనటువంటి వ్యర్థాలేంటి? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే థర్మాల కేంద్రాలు విడుదల చేసేటటువంటి ప్రధాన వ్యర్థాలేంటి? మరి బూడిద విడుదల చేస్తాయి ధూళి, SO2. బూడిద, ధూళి, SO2 అనేటటువంటి వాటిని థర్మల్ కేంద్రాలు విడుదల చేసేటటువంటి వ్యర్థాలు. బూడిద, ధూళి, SO2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వచ్చేటటువంటి కాలుష్యం వల్ల స్థానిక ప్రజలు ఏ వ్యాధులతో బాధపడుతున్నారు? థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వచ్చేటటువంటి కాలుష్యం వల్ల స్థానిక ప్రజలు ఏ వ్యాధులతో బాధపడుతున్నారు? ఏ వ్యాధులు? ద రైట్ ఆన్సర్ అలర్జీ, ఊపిరితిత్తుల క్యాన్సర్. అలర్జీ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వచ్చేటటువంటి కాలుష్యం. అలర్జీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది రైట్ ఆన్సర్. అణు విద్యుత్ కేంద్రాల నుండి విడుదలయ్యేటటువంటి రేడియోధార్మిక కిరణాల ప్రభావం అనేది దాదాపు ఎంత కాలం ఉంటుంది? అణు విద్యుత్ కేంద్రాల నుండి విడుదలయ్యే రేడియోధార్మిక కిరణాల ప్రభావం దాదాపు ఎంత కాలం ఉంటుంది? 10 లక్షల సంవత్సరాల కాలం ఉంటుందంట. 10 లక్షల సంవత్సరాల కాలం. అణు విద్యుత్ కేంద్రాల నుండి విడుదలయ్యేటటువంటి రేడియోధార్మిక కిరణాల ప్రభావం. రష్యాలోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో చెర్నోబిల్ సంఘటన గుర్తుపెట్టుకోండి. ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది? దీన్నే చెర్నోబిల్ సంఘటన అంటారు. ఇది ఎక్కడ జరిగింది? రష్యాలో. మరి ఇది ఇప్పుడు జరిగింది అంటే 1986లో జరిగింది. 1986లో జరిగిందనమాట. అంటే చెర్నోబిల్‌లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉంది కదా! మరి అక్కడ భారీ ఉష్ణోగ్రత పెరగడం వల్ల రేడియోధార్మిక పదార్థాలు కరిగిపోయినటువంటి దుర్ఘటన అన్నమాట ఇది. చెర్నోబిల్ దుర్ఘటన వల్ల విడుదలైన రేడియోధార్మిక ధూళి మేఘాల కారణంగా ప్రజలు ఏ క్యాన్సర్‌కు గురయ్యారు? థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్‌కు గురయ్యారన్నమాట. ఈ ప్రమాదం వలన. చెర్నోబిల్ అణు ప్రమాదం వల్ల ఎంత విస్తీర్ణంలో పంట పొలాలు నిరుపయోగంగా మారిపోయాయి? 1,25,000 చదరపు కిలోమీటర్ల యొక్క పరిధిలోని విస్తరించి ఉండడం వల్ల అక్కడ పంట పొలాలు నిరుపయోగంగా మారిపోయాయి. భారతదేశంలో యురేనియం మరియు థోరియం వంటి పదార్థాలను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి కేంద్రాలను ఏమంటారు? భారతదేశంలో యురేనియం మరియు థోరియం వంటి పదార్థాలను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి కేంద్రాలను ఏమంటారంటే అణు విద్యుత్ కేంద్రాలని అంటారు. దీన్నే అణు విద్యుత్ ప్లాంట్స్ అంటారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటాం. ప్రస్తుతం భూమిపైన అటవులు ఎంత శాతం మేర విస్తరించి ఉన్నాయి? ప్రస్తుతం ఎంత శాతం మేర విస్తరించి ఉన్నాయంటే 19%.
మనకి ఇంకొక దగ్గర 21 అటవీ యొక్క విస్తీర్ణ శాతం ఎంత అంటే 21% అనేది కూడా ఇచ్చారు. సో, ఇలాంటప్పుడు మనకేంటంటే యాడ్ స్కోర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. చెట్లను నరకడం వల్ల గాలిలో ఏ వాయువు పెరిగి గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతుంది? అంటే గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యేటటువంటి వాయువు ఏంటి? కార్బన్ డయాక్సైడ్. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యేది కార్బన్ డయాక్సైడ్. క్రింది వానిలో హరిత గృహ వాయువుల్లో కానిది ఏంటి? హరిత గృహ వాయువు కానిది చాలా ఇంపార్టెంట్. ఈ హీలియం అనేది కాదు. కార్బన్ డయాక్సైడ్, మీథేను, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇవన్నీ కూడా హరిత గృహ వాయువులకి కారణం. హరిత గృహ ప్రభావానికి కారణమయ్యేటటువంటి వాయువులే. కార్బన్ డయాక్సైడ్, మీథేను, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఈ 3 కూడా. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు మరియు విమానాల నుండి వెలువడే ఏ రసాయనాలు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి? ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఫ్లోరోకార్బన్సే. క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేది రైట్ ఆన్సర్. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల భూమి మీద పడేటటువంటి ఏ కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ మరియు కంటి క్యాటరాక్ట్ వ్యాధులు వస్తాయి? ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల భూమి మీద పడే ఏ కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ మరియు కంటి కాటరాక్ట్ వ్యాధులు వస్తాయి? ద రైట్ ఆన్సర్ అతినీల లోహిత కిరణాల వల్ల అండి. అతినీల లోహిత కిరణాలు ఓజోన్ పొర దెబ్బతినడం. ఓజోన్ పొర అంటే అతినీల లోహిత కిరణాలను గుర్తుపెట్టుకోండి. అంటే దానికి సంబంధించింది అన్నమాట ఇది. సో భూమి మీద పడే ఏ కిరణాల వల్ల మరి ఈ కిరణాలు అడ్డుకుంటేనే మనకి ఏదైనా బాగుంటుంది. మరి కిరణాలు దెబ్బతిన్నాయంటే మరి ఓజోన్ పొర దెబ్బతిందంటే మరి అతినీల లోహిత కిరణాలు అనేటటువంటివి మన భూమి మీదకి వస్తాయి. మనకి చర్మ క్యాన్సర్ మరియు కంటి క్యాటరాక్ట్. చర్మ క్యాన్సర్ మరియు కంటి క్యాటరాక్ట్ అనేటటువంటి వ్యాధుల్ని కలుగజేస్తాయి అన్నమాట అతినీల లోహిత కిరణాలు. తాజ్ మహల్ యొక్క చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుండి వెలువడే NO2 మరియు SO2 వాయువులు గాలిలో కలిసి ఏ పర్యావరణ సమస్యలకు దెబ్బతీస్తున్నాయి? ఆమ్ల వర్షాలకి దెబ్బతీస్తున్నాయి అన్నమాట. తాజ్ మహల్ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు వాహనాలలో ఏ కాలుష్యరహిత ఇంధనాలను వాడాలని ఆదేశించింది? CNG మరియు LPG వాడాలని ఆదేశించింది. భారత పురావస్తు శాఖ తాజ్ మహల్ చుట్టూ ఎంత విస్తీర్ణాన్ని వాహనాల నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది? 2.5 కిలోమీటర్ల పరిధిని వాహనాల నిషిద్ధ ప్రాంతం 2.5 కిలోమీటర్ల ప్రాంతంగా ప్రకటించింది. తాజ్ మహల్ ను సందర్శించడానికి వచ్చే పర్యాటకులు నిషిద్ధ ప్రాంతంలో ప్రయాణించడానికి ఏ వాహనాలను ఉపయోగించాలి? ఆ నిషిద్ధ ప్రాంతంలోనికి ప్రయాణించాలంటే గుర్రపు బగ్గీలు, బ్యాటరీలతో నడిచేటటువంటి బస్సులే మాత్రమే ఉపయోగించాలన్నమాట. గుర్రపు బగ్గీలు అలాగే బ్యాటరీలతో నడిచేటటువంటి వాటిని బస్సులని మాత్రమే ఉపయోగించాలన్నమాట. బ్యాటరీ కార్లు కూడా ఉపయోగించవచ్చు. అలాగే భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేటటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది? భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి జరిగింది కాబట్టి మనకి డిసెంబర్ 3 అయినా ఆన్సర్ అవుతుంది. అర్ధరాత్రి జరిగింది. డిసెంబర్ 2, 1984. డిసెంబర్ 3 అయినా ఆన్సర్ అవుతుంది. సోషల్లో డిసెంబర్ 2, 3 2 కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, భోపాల్ దుర్ఘటనకు కారణమైనటువంటి ఏ రసాయన వాయువు గాలిలో కలవడం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు? ద రైట్ ఆన్సర్ మిథైల్ ఐసోసైనైడ్ అనేది రైట్ ఆన్సర్. భోపాల్ గ్యాస్ అంటే యూనియన్ కార్బైడ్ అనేటటువంటి క్రిమిసంహారక మందుల ఫ్యాక్టరీ నుంచి ఈ వాయువు అనేది లీక్ కావడం వల్ల ప్రమాదం జరిగింది కాబట్టి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన గ్యాస్ లీకేజ్ జరిగినటువంటి యూనియన్ కార్బైడ్ అనేటటువంటి అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ అన్నమాట. ఇది కర్మాగారంలో ఏ రకమైనటువంటి ఉత్పత్తులను తయారు చేసేవారు? మరి ఇది క్రిమి సంహారక మందుల కంపెనీ కదా యూనియన్ కార్బైడ్, అమెరికాకు సంబంధించింది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నీటి కాలుష్యాన్ని నివారించడానికి పరిశ్రమల నుండి వచ్చేటటువంటి వ్యర్థాలను నదులలో కలపడానికి ముందుగా మనం ఏం చేయాలి? నదుల్లో కలపడానికి ముందుగా మనం రసాయనికంగా శుద్ధి చేయాలి. శుద్ధి చేసి పరిశ్రమల నుంచి వచ్చే వాటిని మనం నదుల్లో కలపాలి. నీటి చుక్కలు మేఘాల నుండి క్రిందకి వచ్చే ప్రక్రియను వర్షంతో పాటు ఇంకా ఏ పేరుతో పిలుస్తారు? నీటి చుక్కలు మేఘం నుంచి క్రిందకి వచ్చేటటువంటి ప్రక్రియని ఏమంటారు? వాటినే వర్షం లేదా అవక్షేపం అని కూడా అంటారు. విజ్ఞాన శాస్త్రంలో అవక్షేపం అంటారు. భూమిపై ఉన్నటువంటి నీరు బాష్పీభవనం చెంది మేఘాలుగా మారడం, అవి చల్లబడి మళ్ళీ వర్షంగా భూమిని చేరడం అనే నిరంతర ప్రక్రియను ఏమంటారు? దీనినే నీటి చక్రం లేదా జల చక్రం అని అంటారు. నీటి చక్రం లేదా జలచక్రం. జలచక్రం ప్రారంభం అవడానికి మరియు నీరు బాష్పీభవనం చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? జలచక్రం ప్రారంభం అవడానికి, నీరు బాష్పీభవనం చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సూర్యరశ్మి ఇస్ ద రైట్ ఆన్సర్. సూర్యరశ్మి.
అలాగే ఆనకట్టల వల్ల కలిగే ప్రయోజనాలలో మరి క్రింది వాటిలో లేనిది ఏమిటి? ఆనకట్టల వల్ల ప్రయోజనం ఏంటి? వరదలను నియంత్రించవచ్చు, నీటి సరఫరా చేయవచ్చు, జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చు, జల విహారము, ఈత కొట్టడం వంటి వినోదాత్మక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయవచ్చు. వాయు కాలుష్యం పెరగడం అనేది కాదనమాట. కృష్ణా నదిపై నిర్మించిన ఏ ఆనకట్టను బహుళార్థ సాధక నిర్మాణాలుగా పేర్కొన్నారు? కృష్ణా నదిపై నిర్మించిన ఏ ఆనకట్టను బహుళార్థ సాధక నిర్మాణాలుగా పేర్కొన్నారు? నాగార్జున సాగర్ ఆనకట్ట, శ్రీశైలం ఆనకట్ట. నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం ఆనకట్ట. గోదావరి డెల్టాకు నీటిపారుదల ఇంజనీరుగా సేవలందించి ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్ అధికారి ఎవరు? గోదావరి డెల్టాకు నీటిపారుదల ఇంజనీరుగా సేవలందించి మరియు ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్ అధికారి ఎవరు? సర్ ఆర్థర్ కాటన్. భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణా నది ఎన్నవ స్థానాన్ని ఆక్రమించింది? పొడవైన నదులలో కృష్ణా నది 4వ స్థానాన్ని ఆక్రమించింది. కృష్ణా నది యొక్క జన్మస్థలం ఎక్కడ? కృష్ణా నది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద జన్మించి ప్రవహిస్తుందన్నమాట. క్రింది వాటిలో కృష్ణా నది యొక్క ఉపనదులు ఏమిటి? కృష్ణా నది యొక్క ఉపనదులు ఏంటంటే పైవన్నీ కూడా భీమా, గాయత్రి, ఘటప్రభ, మలప్రభ, దిండి, మూసి, పాలేరు, పంచగంగ. ఇవన్నీ కూడా కృష్ణా నది యొక్క ఉపనదులే అవుతాయి. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్టను ఏ జిల్లాల మధ్యలో నిర్మించారు? ధవళేశ్వరం ఆనకట్ట మరి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా విద్యేశ్వరం, ఈ రెండు మధ్యలో ఆ ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించడం జరిగింది. కృష్ణా నది యొక్క మొత్తం పొడవు సుమారుగా 1400 కిలోమీటర్లు. కృష్ణా నది ఏ రాష్ట్రాలలో నీటిపారుదలకు ప్రధాన వనరుల్లో ఒకటిగా ఉంది? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు. ఈ 4 రాష్ట్రాలకి మరి నీటిపారుదలకు ప్రధాన వనరుల్లో ఒకటిగా ఉంది. మరి కృష్ణా నది చివరిగా కృష్ణా జిల్లాలోని ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? కృష్ణా నది చివరగా కృష్ణా జిల్లాలోని ఏ ప్రాంతంలో బంగానదిలో కలుస్తుంది? హంసల దీవి వద్ద. కృష్ణా జిల్లాలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ సంవత్సరంలో కృష్ణా నదిపై నిర్మించారు? 1967లో మరి ఈ నాగార్జున సాగర్ ఆనకట్ట ఆనకట్టను నిర్మించడం జరిగిందనమాట. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ జిల్లాల మధ్యలో నిర్మించబడింది? నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ జిల్లాల మధ్యలో నిర్మించబడింది? ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాగార్జునకొండ, పల్నాడు జిల్లాలోని నాగార్జునకొండ, అలాగే తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఈ రెండింటి మధ్య మరి నాగార్జున సాగర్ ఆనకట్ట అనేది నిర్మించడం జరిగింది. నాగార్జున సాగర్ ఆనకట్టకు గల కుడివైపు కాలువకు పేరేంటి? కుడి కాలువను ఏమంటారంటే జవహార్ కాలువ అని, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అంటారు. దీన్ని ఎడమ కాలువ, ఇది కుడి కాలువ అవుతుంది. కుడి కాలువ జవహార్ కాలువ అన్నమాట. విజయవాడలోని కృష్ణా జిల్లాపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ యొక్క మొత్తం పొడవు ఎంత? 1.2 కిలోమీటర్స్. ప్రకాశం బ్యారేజీ యొక్క మొత్తం పొడవు 1.2 కిలోమీటర్స్. ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ బ్యారేజీను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఈ బ్యారేజీని ఎప్పుడు ప్రారంభించారంటే 1957లో ప్రారంభించడం జరిగింది. విజయవాడలోని కృష్ణా నదిలో ఉన్నటువంటి ఏ దీవి అనేది ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఏ దీవి? భవానీ ద్వీపం. విజయవాడలోని భవానీ ద్వీపం అనేది కృష్ణా నదిలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం, టూరిస్ట్ స్పాట్ గా పేరొందిందనమాట. కృష్ణా నదికి తీవ్రమైనటువంటి వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయి? 2009లో కృష్ణా నదికి తీవ్రమైన వరదలు రావడం జరిగిందనమాట. సుమారు ఎన్ని సంవత్సరాల వరకు వర్షాలు కురవకపోతే తీవ్రమైన కరువు పరిస్థితులకు దారితీస్తాయి? ఎన్ని సంవత్సరాల వరకు అంటే 4 నుండి 5 సంవత్సరాల వరకు వర్షాలు రాకపోతే తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులకి దారితీస్తాయి అన్నమాట. భారతదేశంలో ఎంత శాతం భూభాగం కరువు ప్రాంతంగా పేర్కొనబడుతుంది? 68% భూభాగం అనేది కరువు ప్రాంతంగా పేర్కొనబడుతుంది. 68%. 2009లో కర్నూలు నగరానికి ఏ నది వల్ల భారీ వరదలు వచ్చాయి? 2009లో కర్నూలు నగరానికి ఏ నది వల్ల భారీ వరదలు వచ్చాయి? తుంగభద్ర నది వలన. 2009లో తుంగభద్ర నది వలన కర్నూలుకి మరి భారీ వరదలు వచ్చాయి. 2009 తుంగభద్ర వరదల సమయంలో కర్నూలులోని చాలా ప్రాంతాలు సుమారు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిలో మునిగిపోయాయి?
30 అడుగుల ఎత్తు వరకు నీటిలో మునిగిపోయాయి. 2009 కర్నూలు వరద నీటిని పూర్తిగా తొలగించడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది? 3 రోజుల సమయం పట్టింది. 3 రోజులు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎంతకంటే ఎక్కువ మంది ప్రజలు సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేదని నివేదికలు తెలుపుతున్నాయి. మరి సుమారుగా ఎంతమంది ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు? ఒక బిలియన్ అంటే 100 కోట్ల మందికి ప్రపంచంలో తాగడానికి మంచినీరు అందడం లేదని చెప్తుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఏ కాలాన్ని జీవం కోసం జలం పై కార్యాచరణపై అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. అంతర్జాతీయ దశాబ్దం ఎప్పుడు అంటే 2005-2015 వరకు 10 ఏళ్ల కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా నీటి సంరక్షణ యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ జీవం కోసం జలం కార్యాచరణపై అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? జల దినోత్సవం మార్చి 22 అన్నమాట. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22న జరుపుకుంటారు. నీటి లభ్యత మరియు దాని యొక్క ఆవశ్యకతను తెలియజేయడం కోసమే జరుపుకుంటారు. మురుగునీటిలో ఉండేటటువంటి కాలుష్య కారకాలను తొలగించి దానిని మళ్ళీ వాడుకకు అనుకూలంగా మార్చే ప్రక్రియను ఏమంటారు? మురుగునీటి శుద్ధి అంటారు. మురుగునీటి శుద్ధి. క్రింది వాటిలో మురుగునీటిలో ఉండేటటువంటి కర్బన మలినాలకు సరైన ఉదాహరణ. మురుగునీటిలో ఉండే కర్బన మలినాలు ఏంటి? మానవ మలం, అలాగే జంతువుల వ్యర్థాలు, నూనెలు, కూరగాయల వ్యర్థాలు, ఇవన్నీ కూడా కర్బన మలినాలకి ఉదాహరణ అన్నమాట. మురుగునీటిలో ఉండే నైట్రేట్లు, ఫాస్ఫేట్లు మరియు లోహాలు, ఇవి ఏ రకమైన మలినాల కిందకి వస్తాయి? నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు, ఇవి ఏ రకమైన మలినాల కిందకి వస్తాయంటే అకర్బన మలినాల కిందకి వస్తాయి. అకర్బన మలినాలు. మురుగునీటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల మానవులకు ఏ ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయి? మురుగునీటిలో ఉండేటటువంటి బ్యాక్టీరియా వలన మానవులకు ఏ విధమైన ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయి? ద రైట్ ఆన్సర్ ఇస్ కలరా, టైఫాయిడ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. కలరా, టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల మానవులకు మురుగునీటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల మానవులకు సంభవించేటటువంటి ప్రమాదకరమైన వ్యాధులు ఏంటంటే కలరా మరియు టైఫాయిడ్. మురుగునీటి వ్యవస్థలో ప్రతి ఎన్ని మీటర్ల దూరం వద్ద 2 లేదా అంతకంటే ఎక్కువ గొట్టాల జంక్షన్ల వద్ద మ్యాన్ హోల్స్ ఉంటాయి? ప్రతి ఎన్ని మీటర్ల దూరం వద్ద 2 లేదా అంతకంటే ఎక్కువ గొట్టాల జంక్షన్ వద్ద మ్యాన్ హోల్స్ ఉంటాయి? ద రైట్ ఆన్సర్ ఈస్ ప్రతి 50 నుండి 60 మీటర్లు. ప్రతి 50 నుండి 60 మీటర్లు అనేది రైట్ ఆన్సర్. WWTP యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? WWTP యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. నెక్స్ట్ వన్, మురుగునీటి శుద్ధి ప్రక్రియలో ఏ రకమైనటువంటి ప్రక్రియలు ఇమిడి ఉన్నాయి? మురుగునీటి శుద్ధి ప్రక్రియలో ఏ రకమైనటువంటి ప్రక్రియలు ఇమిడి ఉన్నాయి? భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన ప్రక్రియలు. భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన ప్రక్రియలు ఇమిడి ఉన్నాయి. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో మొదటి దశలో నీటిని బార్ స్క్రీనుల గుండా పంపినప్పుడు ఏవి తొలగించబడతాయి? బార్ స్క్రీనుల గుండా పంపినప్పుడు మరి ఏవి తొలగించబడతాయి అంటే గుడ్డలు, కర్ర ముక్కలు, డబ్బాలు, ప్లాస్టిక్లు. బార్ స్క్రీనుల గుండా గుడ్డలు, కర్ర ముక్కలు, డబ్బాలు, ప్లాస్టిక్లు తొలగించబడతాయి అన్నమాట. టైఫాయిడ్ వ్యాధిని కలిగించేటటువంటి బ్యాక్టీరియా పేరేంటి? టైఫాయిడ్ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా పేరు సాల్మొనెల్లా పారాటైఫీ. విరోచనాలు కలిగించేటటువంటి ఇతర సూక్ష్మజీవులు ఏ వర్గానికి చెందినవి? విరోచనాలు కలిగించేటటువంటివి అంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటివి అన్నమాట. మురుగునీటి శుద్ధి ప్రక్రియలో మలం వంటి ఘన పదార్థాలను ట్యాంక్ అడుగు భాగం నుండి ఏ పరికరాల ద్వారా తొలగిస్తారు? స్క్రాపర్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరం ద్వారా మలం వంటి ఘన పదార్థాలు ట్యాంక్ అడుగున ఉన్నటువంటి వాటిని తొలగించడానికి ఉపయోగిస్తారన్నమాట. అలాగే ట్యాంక్ లో పైకి తేలేటటువంటి నూనె మరియు గ్రీజు వంటి పదార్థాలను ఏ పరికరం సహాయంతో తొలగిస్తారు? నూనె మరియు గ్రీజ్ వంటి వీటిని స్కిమ్మర్లతో, దీన్నే స్కీమర్లు అని కూడా ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. ఇంగ్లీష్ లో వచ్చేసరికి మరి స్కిమ్మర్స్ కదా, సో స్కిమ్మర్స్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. స్క్రాపర్ ద్వారా వేరు చేయబడినటువంటి బురద లేదా ద్రవరూప వ్యర్థం. ఈ స్క్రాపర్ ద్వారా వేరు చేయబడినటువంటి బురద గాని, ద్రవరూప వ్యర్థం గాని దీనిని ఏమంటారు అంటే ద్రవరూప స్లడ్జ్ అంటాం. స్లడ్జ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద్రవరూప స్లడ్జ్ లేదా బురదను ప్రత్యేక ట్యాంక్ లోనికి పంపి ఏ బ్యాక్టీరియా ద్వారా కుళ్ళింపజేస్తారు? మరి అక్కడ ఏ బ్యాక్టీరియా ద్వారా కుళ్ళింపజేస్తారు? వాయు రహిత బ్యాక్టీరియా అన్నమాట. అవాయు బ్యాక్టీరియా ద్వారా అక్కడ కుళ్ళింపజేయడం జరుగుతుందన్నమాట.
అవాయు బ్యాక్టీరియా ద్వారా బురద కుళ్ళింపజేసేటటువంటి ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటటువంటి అక్కడ ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది? ఇంధనంగా లేదా విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవచ్చు. అక్కడ ఏ వాయువు ఉత్పత్తి అవుతుందంటే బయోగ్యాస్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ వన్ కొన్ని గంటల తర్వాత ట్యాంక్ అడుగు భాగంలో చేరేటటువంటి తేలియాడే సూక్ష్మజీవుల అవశేషాలను ఏమంటారు? కొన్ని గంటల తర్వాత ట్యాంక్ అడుగు భాగంలో చేరే తేలియాడే సూక్ష్మజీవుల యొక్క అవశేషాలను ఏమంటారంటే క్రియాశీల మరుగు అంటారు. క్రియాశీల మురుగు. నీటిని పంపిణీ వ్యవస్థలోనికి విడుదల చేయడానికి ముందు క్రిమి రహితం చేయడానికి ఏ రసాయనాలు కలుపుతారు? చూడండి, నీటిని పంపిణీ వ్యవస్థలోనికి పంపించక ముందే కొన్ని రసాయనాలని క్రిమిరహితం చేయడానికి రసాయనాలను ఉపయోగిస్తారు. అవి ఏంటి అంటే క్లోరిన్ మరియు ఓజోన్ వంటి రసాయనాలని కలుపుతారనమాట. మురుగునీటిని వేగంగా గ్రహించి స్వచ్ఛమైనటువంటి నీటి ఆవిరిని వాతావరణంలోనికి విడుదల చేయడానికి మురుగునీటి చెరువుల వెంబడి ఏ చెట్లను పెంచాలి? మురుగునీటి చెరువుల వెంబడి ఏ చెట్లను పెంచాలి అంటే యూకలిప్టస్ చెట్లు. దాన్ని జామాయిల్ అంటారు. యూకలిప్టస్ లేదా జామాయిల్ చెట్లు అన్నమాట. పెయింట్లు, ద్రావకాలు, పురుగుమందులు, మోటార్ ఆయిల్. పెయింట్లు, ద్రావకాలు, పురుగుమందులు, మోటార్ ఆయిల్ ఇటువంటి రసాయనాలను మురుగునీటి కాలువలలో ఎందుకు పడేయకూడదు అంటే ఇవి నీటిని శుద్ధి చేయడంలో సహాయపడేటటువంటి సూక్ష్మజీవులను చంపేస్తాయి కాబట్టి. ఇవి వేయకూడదు. భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? స్వచ్ఛ భారత్ అనే ఉద్యమాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రారంభించారు. మరి సంవత్సరం వచ్చేసరికి 2016లో ప్రారంభించడం జరిగిందనమాట. స్వచ్ఛ భారత్ ఉద్యమం కింద చేపట్టిన ప్రధాన కార్యక్రమాలలో క్రింది వాటిలో ఏది ముఖ్యమైనదంటే సరి అయిన మురుగునీటి పారుదల మరియు ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు అందించడమే ముఖ్యమన్నమాట. దీని యొక్క లక్ష్యం. స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యం ఏంటంటే సరి అయిన మురుగునీటి పారుదల మరియు ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు అందించడమే దీని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్ష్యం అన్నమాట. వానపాముల ద్వారా మానవ విసర్జనను శుద్ధి చేసే సరికొత్త మరుగుదొడ్ల రూపకల్పనను ఏమంటారు? వానపాముల ద్వారా మానవ విసర్జనను శుద్ధి చేసే సరికొత్త మరుగుదొడ్ల రూపకల్పనను ఏమంటారు? దీనినే ఏమంటారంటే వర్మీ ప్రాసెసింగ్ మరుగుదొడ్లు, వర్మీ ప్రాసెసింగ్ టాయిలెట్స్ అంటారు. వర్మీ ప్రాసెసింగ్ మరుగుదొడ్లలో మానవ విసర్జితాలు పూర్తిగా మట్టికి అవసరమైనటువంటి ఏ కేకులుగా మారుతాయి? మట్టికి అవసరమైన వర్మీ కేకులుగా మారుతాయి ఈ వానపాములు అనేటటువంటివి. వానపాములు మట్టికి అవసరమైన వర్మీ కేకులుగా మారి మరి మానవ విసర్జితాలు పూర్తిగా ఈ వర్మీ ప్రాసెసింగ్ మరుగుదొడ్లలో మానవ విసర్జితాలు ఎలా మారుతాయంటే మట్టికి అవసరమైన వర్మీ కేకులుగా మారిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి తక్కువ ఖర్చుతో కూడినటువంటి మరుగు పారవేసే పదార్థాలకు క్రింది వాటిలో వేటిని ఉదాహరణగా చెప్పవచ్చు? పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి తక్కువ ఖర్చుతో కూడినటువంటి మురుగు పారవేసే పద్ధతులకు క్రింది వాటిలో వేటిని ఉదాహరణగా చెప్పవచ్చు? ఇవన్నీ కూడా అవుతాయి. సెప్టిక్ ట్యాంక్ గాని, రసాయన మరుగుదొడ్లు గాని, కంపోస్టింగ్ గుంతలు గాని. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించేటటువంటి తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటివి సెప్టిక్ ట్యాంకులు, రసాయన మరుగుదొడ్లు, కంపోస్టింగ్ గుంతలు. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్. మానవత్వం మరియు జ్ఞానోదయమైనటువంటి పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నటువంటి మహనీయుడు ఎవరు? మానవత్వం మరియు జ్ఞానోదయమైనటువంటి పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నటువంటి మహనీయుడు ఎవరు అంటే మహాత్మా గాంధీజీ గారు. మొక్కలు మరియు జంతువులలో రంగు, ఆకారం, పరిమాణం వంటి వివిధ లక్షణాలలో కనిపించే వైవిధ్యాన్ని ఏమంటారు? చూడండి, మొక్కలు మరియు జంతువులలో రంగు, ఆకారం, పరిమాణం ఇటువంటి లక్షణాలలో కనిపించే వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అంటారు. 30-40 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం మన పరిసరాల్లో కాకులు తప్ప పిచ్చుకలు, చిలుకలు వంటి పక్షులు అంతగా కనిపించకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు కనిపించట్లేదు అంటే జీవ వైవిధ్యం గణనీయంగా తగ్గిపోవడం వలన. క్రింది వాటిలో జీవ వైవిధ్యం తగ్గిపోవడానికి అత్యంత ప్రధానమైనటువంటి కారణం ఏంటి? జీవుల యొక్క సహజ ఆవాసాలు విచ్ఛిన్నం కాబడడం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మానవ సంచారం ఎక్కువ అవ్వడం, భవనాలు, రోడ్లు, కర్మాగారాల నిర్మాణం పర్యావరణంపై ఏ రకమైన దుష్ప్రభావాన్ని చూపుతుంది? మానవ సంచారం ఎక్కువ అవ్వడం గాని, భవనాలు, రోడ్లు, కర్మాగారాల నిర్మాణం గాని పర్యావరణంపై ఏ రకమైన దుష్ప్రభావాన్ని చూపుతుంది?
వాయున ఇక్కడ ఏం జరుగుతుందంటే అడవులు దాదాపుగా అంతరించిపోతున్నాయన్నమాట. ఈ మానవుల సంచారం ఎక్కువవ్వడం వల్ల, భవనాలు, రోడ్లు, కర్మాగారాల నిర్మాణం వల్ల అడవులు పూర్తిగా అంతరించిపోతున్నాయి. భూమిపై తగ్గిపోతున్నటువంటి జంతువుల సంఖ్య, భూమిపై పూర్తిగా హరించిపోయే ప్రమాదంగా మారిన జంతువులను ఏమంటారు? తగ్గిపోతున్న జంతువుల సంఖ్య మరియు భూమిపై పూర్తిగా హరించిపోయే ప్రమాదంగా మారిన జంతువులను ఏమంటారు? ప్రమాదంలో ఉన్నటువంటి జాతులు లేదా రెడ్ డేటా జాతులు అంటారు వీటిని. ప్రమాదంలో ఉన్న జాతులు లేదా రెడ్ డేటా జాతులని పిలుస్తారనమాట వీటిని. నెక్స్ట్ వన్ ఐయుసిఎన్. ఐయుసిఎన్ అంతరించిపోతున్న లేదా ప్రమాదంలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని ఏ పుస్తక రూపంలో ప్రచురించింది? చూడండి. ఏ పుస్తక రూపంలో ప్రచురించింది ఐయుసిఎన్ అనేది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంటారు దీన్ని. ఇది రెడ్ డేటా బుక్, రెడ్ డేటా లిస్ట్ అన్నమాట. రైట్ ఆన్సర్ అన్నమాట. WWF యొక్క పూర్తి రూపం ఏంటి? WWF యొక్క పూర్తి రూపం. దీని యొక్క పూర్తి రూపం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అన్నమాట. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అన్నమాట ఇది. ఇది క్రింది వాటిలో అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి జంతువుల జాబితాలోనికి రానివేమిటి? అంతరించే ప్రమాదంలో ఉన్న జంతువుల జాబితాలోనికి రానివి. మరి పులి, సింహం, చిరుతపులి వస్తుంది. ఎడారి పిల్లి, పెలికాన్ వస్తుంది. నెమలి వస్తుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్ వస్తుంది. సింగవాల కోతి కూడా వస్తుంది. మరి వీధి కుక్కలు, ఆవులు అనేటటువంటిది రాదన్నమాట.